వాయిస్ వినిపిస్తుంది. Yes, sir. Yes, sir, but little bit disturbance, sir. Yes, sir. Clear గా లేదు, Sir, sir. please continue. Yeah. ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు, సపరేట్ క్లోజ్ రూమ్ లేదు. వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది. హలో Arjun sir, please start the session. So అంతలోపు Yeah. సార్ సెట్ అయిపోతుంది. చూస్ సార్. Yeah. Okay, సార్ sir. Okay, నాకు okay. షేర్ పర్మిషన్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. Yeah, sure, sir. ఒకసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీకు హోస్ట్ ఇచ్చేస్తాం, సార్. Yeah. Good evening, Dr. B. Naresh, sir, convener of the program, and today's resource person, Sri B. Sambasiva Rao, sir, and dear students. Today we have Sri B. Associate Professor of Computer Science and Application from MVS Government Arts and Science College, Autonomous, Mahbub Nagar. Sir will enlighten this subject with regards to the entrance examination. Sir, the floor is yours, sir. You can start the session, sir. Thank you, sir. సార్ నాకు స్క్రీన్ షేర్ పంపిస్తారా? Yeah, yeah. ఇస్తుంది. క్లియర్ గా లేదు సార్. Yeah, sir. Host ఇచ్చాను, సార్. ఓకే ఓకే. హోస్ట్ డిజేబుల్ అటెండెన్స్ ఫోక్ వచ్చినట్టుంది. చూడండి సార్. హలో సార్, ఇప్పుడు వినిపిస్తున్న వాయిస్? Yes, sir. Now it is audible, sir. యా. హలో, ఇస్ ఇట్ ఓకే? Yes, sir. It is okay. రావట్లేదు. సార్ నరేష్ గారు, మీరే హోస్ట్ కనిపిస్తున్నారు ఇక్కడ. నాకు నాకు స్క్రీన్ షేర్ పర్మిషన్ ఇవ్వండి. హలో సార్ నరేష్ గారు. సార్, ఒక్క నిమిషం సార్. సార్తో నేను మాట్లాడతాను. జస్ట్ 1 minute.
సార్ అర్జున్ సార్ 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 పోస్ట్ సార్ మీకు వచ్చింది సార్. ఒక్కసారి మరి సార్కి జస్ట్ ఓకే ఒక్క నిమిషం సార్. నరేష్ గారు మీరే హోస్ట్ కనిపిస్తున్నారు. ఓకే సార్ నాకు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే సార్ యు ఆర్ ద హోస్ట్ నౌ సార్. యా. Yes sir, screen is sharing. Yeah. I think you can see me. Yes sir. Yeah, students, uh, నా వాయిస్ మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో నా పేరు డాక్టర్ సాంబశివరావు. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్లో వర్క్ చేస్తున్నాను. సో మీ పీజీ ఎంకామ్ ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించి మీకు కవర్ అయ్యే టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఆల్రెడీ షేర్ చేసి ఉంటారు, బట్ యూ కెన్ మేక్ ఎ నోట్. ఏమేం కవర్ అవుతాయి అంటే అండర్స్టాండింగ్ కంప్యూటర్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్, తర్వాత ఆపరేటింగ్ కంప్యూటర్ యూజింగ్ GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత అండర్స్టాండింగ్ వర్డ్ ప్రాసెసింగ్ యూజింగ్ స్ప్రెడ్షీట్, బేసిక్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్, ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ అండ్ వెబ్ బ్రౌజింగ్. సో ఈ టాపిక్స్ మీద ఒక్కొక్క టాపిక్ మీద మీకు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఆన్ అన్ యావరేజ్గా మీకు ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే అట్లీస్ట్ 10 మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా గ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము. నేనేం చేశానంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. మోస్ట్లీ కొంచెం అటు ఇటుగా అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోవద్దంటే మీరు ఎప్పుడైనా సరే ఈ ఎంకామ్ సంబంధించి ఎంట్రన్స్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ 15 మినిట్స్లోనే కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్లాక్ ముందు ఇమీడియట్గా చేసేసేయండి. మిగతా కొంచెం ఆలోచించడానికి టైం పడుతుంది, కానీ ఇవైతే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడగానే మీరు ఆన్సర్స్ పెట్టేసేయచ్చు. అవేంటో చూద్దాం. నేను ఇంకా టాపిక్స్లోకి వెళ్ళిపోతాను. ఇది ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇది చాలా సరదాగా అనిపిస్తాయి. ఇది చూడండి. విచ్ పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్? ఇందులో ఏం కాంప్లికేషన్ లేదు. CPU sir, direct central processing unit. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్లీ ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది కాబట్టి చాలా వరకు ఈ పాయింట్స్ మీకు తెలిసే ఉంటాయి. ఒక్కసారి ట్రికీగా ఏదైనా ఉందని చూద్దాం. ఇక్కడ నేను ఆన్సర్ సింపుల్గానే పెట్టాను, మానిటర్, CPU, కీబోర్డ్, మౌస్. అలా కాకుండా దీంట్లో వేరే ఇంకేదైనా ట్రిక్ ఉంటే 1 సెకండ్ గ్లాన్స్ చేసి చూడండి. లేదు అంటే స్ట్రైట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ CPU. సో కంప్యూటర్లో ప్రాసెసింగ్ చేసేది CPU, మోస్ట్ కామన్, అందరికి తెలిసిందే. సో ఆన్సర్ CPU. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. నేను పాయింట్స్ అయితే సింపుల్గానే పెట్టాను, బట్ మీకు ఎగ్జామ్లో కొంచెం ట్రికీ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్? Printer. షూర్. కీబోర్డ్ Yes, కాదు. sir. output yes sir. కీబోర్డ్, మౌస్, స్కానర్, ఈ మూడు కూడా దే ఆర్ ఆల్ ఇన్పుట్ డివైసెస్. అలాగే Printer is the ప్రింటర్ output. ఒకటి అవుట్పుట్ డివైస్ కాబట్టి Yes, ఇక్కడ sir. ఇక్కడ మీకు ఎగ్జామ్లో చూస్తుంది ఇక్కడ చూడండి, నాట్ అనే వర్డ్ పెట్టాడు. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి సడన్గా మీరేమనుకుంటారు, ఈ నాట్ వర్డ్ మీరు ఓవర్లుక్ చేశారనుకోండి, దీంట్లో ఇన్పుట్ డివైస్ అనగానే ఫస్ట్ ఇది కీబోర్డ్ కరెక్టే కదా అనుకుంటారు. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది చెప్పండి. నేను ఆప్షన్స్ కూడా తీసేస్తున్నాను. ది ప్రైమరీ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎ GUI ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడ్స్. ఇప్పుడు చెప్పండి, అసలు GUI అంటే ఏంటి చెప్తారా? Graphical user ఇంటర్ఫేస్. వెరీ గుడ్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్గా మనకి ఎలా కనిపిస్తుంది అని అర్థం, ఉద్దేశం అది. అక్కడ మెయిన్గా ఉండే ఇంటర్ఫేస్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. icons and windows. కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. సో నార్మల్గా టెక్స్ట్ బేస్డ్ అయితే కమాండ్ లైన్స్ ఇస్తాం అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తాము. ఎప్పుడైతే గ్రాఫికల్ బేస్డ్ అన్నామో మనము స్క్రీన్స్, విండోస్ ఇవే కనిపిస్తాయి అనమాట.
సో Icons and windows. అయితే ఈ క్వశ్చన్ ని మీకు ఎగ్జామ్ లో ట్విస్ట్ చేయొచ్చు. మీరు దానికి ప్రిపేర్డ్ ఉండండి. డైరెక్ట్ ఆన్సర్లు పెట్టద్దు. డోంట్ జంప్ టు ద ఆన్సర్స్. 1-2 సార్లు చెక్ చేసుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత అప్పుడు చేయండి. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఐకాన్స్ అండ్ విండోస్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్? ఇది చెప్పండి నాకు. What document? To create Word documents. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ చెప్పండి. MS Word. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? MS Office. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ Editing and formatting. Editing and formatting text. ఎడిటింగ్, ఫార్మాటింగ్ టెక్స్ట్, మేనేజింగ్ మెయిల్స్, కంపైలింగ్ కోడ్. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ ఆన్సర్. Editing and formatting text. ఎగ్జాక్ట్లీ. Editing and formatting బేసిక్ text. వర్క్ నాన్న. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ లో వీడియోస్, ఈమెయిల్స్, కంపైలింగ్ ఇవి కూడా యాడ్ చేస్తున్నారు. లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ లో ఉన్నాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దట్? సో మెయిన్ ఫంక్షన్ అంటే ఈ పాయింట్ మనం కన్సిడర్ చేసాం. Editing and formatting text. నేను తర్వాత ఈ సాఫ్ట్వేర్ కూడా ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఇస్తాను. బట్ చెప్పేటప్పుడు మాత్రం పాయింట్ జాగ్రత్తగా వినండి. వీలైతే పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, విచ్ సాఫ్ట్వేర్ ఇస్ టిపికల్లీ యూజ్డ్ టు క్రియేట్ ప్రెజెంటేషన్స్? Microsoft PowerPoint. Microsoft PowerPoint. PowerPoint, sir. దీని కరోలరీ చూద్దాము. ఇప్పుడు వర్డ్ దేనికి యూజ్ చేస్తాము? Word documents create. Word document. Documents create చేయడానికి. బట్ పవర్ పాయింట్ ఏం యూజ్ చేస్తాము? Presentation. Presentation. అవుట్లుక్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి. Presentation slides. అవుట్లుక్. మీ నోట్స్లో ఈ పాయింట్ రాసుకోండి. ఒకవేళ కనుక ఎగ్జామ్లో అవుట్లుక్ గురించి అడిగితే ఏం చెప్పాలి? ఇదే క్వశ్చన్ అవుట్లుక్ ఏం చేస్తుంది అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చూడండి. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం నార్మల్గా జీమెయిల్ కానీ యాహూ మెయిల్ కానీ కనెక్ట్ చేస్తున్నాం, కరెక్టేనా? అదే మీ కంపెనీకి సొంత మెయిల్ ఉందనుకో, ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడాలి అంటే దానికి ఒక సెపరేట్ స్క్రీన్ కావాలి, ఒక సెపరేట్ ఇంటర్ఫేస్ కావాలి. ఆ ఇంటర్ఫేసింగ్ ఈ అవుట్లుక్ క్రియేట్ చేస్తుంది. అవుట్లుక్ ఈస్ టు కనెక్ట్ యువర్ మెయిల్ అనమాట, యువర్ పర్సనల్ మెయిల్. నీ జీమెయిల్ కూడా ఈ అవుట్లుక్ కనెక్ట్ చేసుకొని చాలా అందంగా చూసుకోవచ్చు. డిఫరెంట్ ప్రెజెంటేషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో ప్రస్తుతానికైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ప్రెజెంటేషన్స్ దేంట్లో యూజ్ చేస్తాం? వీఆర్ గోయింగ్ టు యూస్ Microsoft PowerPoint. PowerPoint. పవర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ GUI స్టాండ్ ఫర్? ఇది ఇందాక చెప్పారు మీరు. Graphical Graphical user interface. User interface. Option B, sir. ఇంటరాక్షన్ కాదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. Interface. ఇండికేటర్ సార్ మీ దగ్గర వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు సార్. తొందరగా పెట్టద్దు, స్లోగా చూసుకుంటూ ఆన్సర్స్ చూసుకొని పెట్టండి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సెకండ్ దా, థర్డ్ దా? Second is sir. Second. ఎక్సలెంట్. నేను అరౌండ్ 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ ఆన్సర్స్ మాట్లాడాలి, యాక్టివ్గా అందరు చెప్పాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడు. విచ్ ఆపరేషన్ ఇస్ కామన్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ స్ప్రెడ్షీట్? ఇది చెప్పండి. Performing calculations, sir. Performing Calculations. ఫస్ట్ క్రియేటింగ్ అన్నావు, జంప్ చేసావు ఆన్సర్. తొందరపడి ఆన్సర్ జంప్ చేయొద్దు. సో స్ప్రెడ్ షీట్స్ అంటేనే క్యాలిక్యులేషన్స్ చేయడానికి, ఎస్ఎస్ టైపింగ్కి మిగతా వేటికి పనిచేయదు కాబట్టి స్లోగా ఆన్సర్ చూసుకుంటే ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పండి అన్న నాకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్? Windows. లైనెక్స్ కాదా? చెప్పమ్మా రిషిత. లైనెక్స్ కాదా? యాక్చువల్గా లైనెక్స్ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమే.
కానీ ఇక్కడ నేను టెస్ట్ చేయడానికి ఏం చేశాడు, లైనెక్స్ టెర్మినల్ అని పెట్టాడు. సో లైనెక్స్ టెర్మినల్ అంటే ఇది ఆపరేటింగ్ సిస్టంలోనే కమాండ్ ప్రాంప్ట్ లాంటిది, ఇది గ్రాఫికల్ కాదు. అదే ఇక్కడ ఈ వర్డ్ లేదనుకో, ఇప్పుడు విండోస్ లైనెక్స్ ఈ రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే. కానీ ఇక్కడ ఏం చేశాను నేను, ట్విస్ట్ చేసి ఇక్కడ ఏం చేశాను, లైనెక్స్ టెర్మినల్ అన్నారు. టెర్మినల్ కానీ ప్రాంప్ట్ కానీ లాస్ కానీ ఇవన్నీ కూడా టెక్స్ట్ బేస్డ్. ఓన్లీ లైనెక్స్ ఉంటే దట్ ఈస్ GUI. అయితే ప్రస్తుతానికి ఇక్కడ లైనెక్స్ టెర్మినల్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, కాబట్టి విల్ గో ఫర్ విండోస్. క్లియరా? Yes, sir. రైట్. సో ఆన్సర్ ఏంటి? Windows. నెక్స్ట్ Line- క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, రిఫ్రెష్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాము? F5, sir. F5. F5. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన కీబోర్డ్ లో F1 నుంచి F10 F12 దాకా ఉంది, కరెక్టేనా? నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే రీఫ్రెష్ కి F5 అన్నారు. రేపు మీరు ఎగ్జామ్కి వచ్చినప్పుడు F1 దేనికి, F4 దేనికి, F12 దేనికి అని అడగచ్చు. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బేసిక్స్ చెప్తాను చూడండి. F1 అని ఉందనుకోండి, ఇది హెల్ప్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఈ పాయింట్స్ రాసుకోండి అన్నది. F5 అంటేనేమో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీఫ్రెష్, ఇది మనకు తెలిసిందే. అలా కాకుండా F1 అయితే ఫర్ హెల్ప్. అలాగే నెక్స్ట్ ఇంకా F2 ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకుందాం, F2 ఇచ్చాడు అనుకో, దేనికి వాడతారు చెప్తారా? Date change the date. Hmm? Date ki sir. Date. ఎవరికి ట్రై చేయండి. F2 దేనికోసం యూజ్ చేస్తాం? F2 ఆ డాక్యుమెంట్ ని సేవ్ చేయడానికి యూజ్ చేస్తాము. F2 కానీ ఆర్ F3 కాదు. అలాగే స్పెసిఫిక్ గా ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించిన స్పెసిఫిక్ గా ఇంకేదో ఉన్నాయి అంటే F6, F7, F12 ఇవి స్పెసిఫిక్ గా ఉంటాయి. కాబట్టి దేంట్లో అడుగుతున్నాడో చూసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ రీఫ్రెష్ కొన్నాను కాబట్టి F5 రీఫ్రెష్ సరిపోయింది, కానీ మిగతా వాటి గురించి అడిగినప్పుడు కూడా ఈ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పాయింట్ రాసుకోండి నోట్స్ లో. F1 నుంచి F10 దాకా MS ఆఫీస్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. Yes, sir. స్టూడెంట్స్, నేను చెప్పిన క్వశ్చనే కాదు నాన్న, ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడగచ్చు. ఆ ఇంకోలా ఎలా అడుగుతారో కూడా మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో విచ్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ చెప్పేస్తారు. .docx. Dot C. ఇది దేనికి వాడతారు? చెప్పండి, ఇది దేనికి వాడతారు? దేనికి ఇది? Excel. వెరీ గుడ్, ఎక్సెల్ షీట్ వాడతాము. నెక్స్ట్ ఇది PowerPoint, sir. ఇది ఇప్పుడు మీరు ఏంటి చెప్పారు, మరి ఇవి దేనికి యూజ్ చేస్తారు? Web page. వెబ్సైట్ యూజ్ చేస్తారు. ఎక్సలెంట్. కాబట్టి ఎగ్జామ్ లో 4 ఆప్షన్స్ ఉంటే కరెక్ట్ ఆప్షన్ తో పాటు మిగతా ఆప్షన్స్ కూడా ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ చెప్పండి. విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ టు పేస్ట్ ది కాపీడ్ కంటెంట్? పేస్ట్ Control plus V sir. Control plus V, sir. కంట్రోల్ ప్లస్ V, sir. V sir. Paste కదా sir. Is used to paste copied content. ఇది చెప్పండి, ఈ కాంబినేషన్ ఏంటి? పేస్ట్. Paste. మరి ఈ కాంబినేషన్ Copy. ఈ కాంబినేషన్ Cut. వెరీ గుడ్ రా, వెరీ గుడ్, కరెక్ట్. మరి ఇది Undo. 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 Undo.
Undo, sir. ఇప్పుడు నేను ఏదైనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది నేను బ్యాక్ స్పేస్ పై డిలీట్ చేసినాను, అయ్యో పొరపాటు చేశానంటే Control కంట్రోల్ plus Z కొట్టచ్చు, sir. Yes, sir. ఈ షార్ట్ కట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. Okay. మరి కట్కి పేస్ట్ Sir. P sir. కంట్రోల్ V. వెరీ గుడ్. సో కంట్రోల్ ఎక్స్ అయితే డిలీట్ అయింది, కట్ అయింది, మళ్ళీ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వీనే యూజ్ చేస్తాం అనమాట. అందరికి అర్థమవుతుందా? Yes sir. Sir. అర్థమవుతుంది, sir. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో విచ్ ఆప్షన్ ఈజ్ నాట్ కామన్లీ ఫౌండ్ ఇన్ వెబ్ బ్రౌజర్స్ చెప్తారా? Slide animations. Slide వెబ్ and బ్రౌజర్స్ లో అడ్రస్ Slide బార్ ఉంటుంది. animations. ఇప్పుడు ఓపెన్ చేశారనుకో, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేశారనుకో, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తే అడ్రస్ బార్ ఉంటుంది. వెబ్సైట్ మనం స్టోర్ చేయడానికి బుక్ మార్క్ ఉంటుంది, ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో బుక్ మార్క్ ఉంటుంది. తర్వాత మనం ఏమేమి వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తామో హిస్టరీ ఉంటుంది. ఉండేది ఏంటి అంటే స్లైడ్ యానిమేషన్స్ దీంట్లో ఉండవు. దేంట్లో ఉంటాయి చెప్తారా? PowerPoint, sir. పవర్ పాయింట్ లో ఉంటాయి. కాబట్టి ఇది ఒకటే రూల్ అవుట్ అయిపోయింది, ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఎగ్జామ్ లో ఈ పాయింట్ రివర్స్ చేయొచ్చు అనమాట. ఇదే క్వశ్చన్ పైన వేసి స్లైడ్ యానిమేషన్స్ కాకుండా మిగతావన్నీ దేంట్లో ఉండొచ్చు అని అడగచ్చు. అప్పుడు All of the above. క్లియరా? రైట్. Yes. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ స్ప్రెడ్ షీట్స్ చెప్పేస్తారు. Excel, sir. Excel. Excel, sir. మరి వన్ నోట్ దేనికి యూజ్ చేస్తాము? Don't. గూగుల్ ఓపెన్ చేసి Notepad. వన్ నోట్ దేనికి యూజ్ చేస్తాము? Notepad, sir. ఎక్సలెంట్. ఎగ్జామ్ లో ఇంత ఈజీగా ఉండకపోవచ్చు, కొంచెం ట్రికీ ఎలా ఉండొచ్చు. వన్ నోట్ దేనికి వాడతాము అని చెప్పొచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ నోట్ ప్యాడ్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ది ఇంటర్నెట్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ Global network of computers. Global network of computers. స్లో అందుకు తొందరగా ఆన్సర్ జంప్ చేయొద్దు. Global. 2 seconds చూసుకొని చెప్పండి. Global network of computers. Sir. A global network of computers. Sir. వర్డ్ ప్రాసెసర్ అయితే కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు. LAN కూడా కాదు, sir. ఒక చిన్న రూమ్ లో ఉంటే దాన్ని ల్యాన్ అంటాము, అదైతే ఇంటర్నెట్ కాదు. సో ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేసే నెట్వర్క్ నే ఇంటర్నెట్. Global network of ఈ computers. ఇంటర్నెట్ లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యాపిటల్ అయి ఉంది అంటే మన ఫోన్ లో కానీ కంప్యూటర్ లో వాడేది ఇంటర్నెట్. స్మాల్ అయి ఉంది అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని. చాలా తేడా ఉంది దానికి దీనికి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అయి బదులు స్మాల్ అయి ఉంది అనుకోండి, ఇంటర్నెట్. ఇప్పుడు మనం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటున్నాం చూసారా, అంటే ఇంటర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అని కాదు, కాలేజ్కి కాలేజ్కి మధ్య అని. అలాగే ఇక్కడ కూడా 2 నెట్వర్క్లకి మధ్య అని. ఒకవేళ ఇక్కడ స్మాల్ అయి కాకుండా క్యాపిటల్ అయి ఉందనుకోండి, సో ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్క్ల్ని కలిపి ఒక పెద్ద నెట్వర్క్ అని అర్థం. అంత మీనింగ్ తేడా ఉంది అక్షరానికి. సో ఇక్కడ క్యాపిటల్ అయి ఉంది కాబట్టి ఇది గ్లోబల్ కిందకు వచ్చేస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా? Sir. Sir, మనం ఇక్కడ ఒకసారి క్యాపిటల్ చెప్పండి. Small అయ్యి అయి ఉంటుంది. స్మాల్ Yes, అయి sir. రాదు. Small అయితే ఒకసారి మళ్ళీ చెప్పండి, సార్. చెప్పండి. నేను చెప్తాను చూడు. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నాను, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అన్నాను. దీని మీనింగ్ ఏంటి? అంటే కొన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ మధ్యలో ఉన్న కాంపిటీషన్. ఒక కాలేజ్కి పక్కనున్న కాలేజ్ కానీ సేమ్. అంతే. ఇక్కడ కూడా ఇలా స్మాల్ ఇచ్చాము అనుకోండి, మీనింగ్ ఒక నెట్వర్క్ కి ఇంకొక నెట్వర్క్ కి అని అర్థము. అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ అయి ఇచ్చాము అంటే యువర్ స్పీకింగ్ అబౌట్ ది వరల్డ్ వైడ్ నెట్వర్కింగ్ అనమాట. చాలా మీనింగ్ తేడా ఉంది ఇక్కడ. మీరు రాస్తున్నప్పుడు స్మాల్ అయి రాయాలా క్యాపిటల్ అయి రాయాలా జాగ్రత్త చూసుకోవాలి. సో ఇక్కడ క్యాపిటల్ ఐ గురించి మాట్లాడాడు, ఇంటర్నెట్ గురించి మాట్లాడాడు. అది ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్
కనెక్షన్ ఆఫ్ టూ నెట్వర్క్స్. సార్ ఎగ్జాంపుల్ స్మాల్ ఐ వస్తే దానికి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? స్మాల్ ఐ అంటే ఇలా ఉందనుకోండి. ఇలా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాము, ఇలా రాస్తాం, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ నెట్వర్క్స్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అది ఏదైనా అయి ఉండొచ్చు, నీ కాలేజ్ పక్క కాలేజ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నెట్వర్క్ అంతే, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని అర్థం. అంతేగాని నీ ఫోన్లో వాడే నువ్వు డేటా బ్యాలెన్స్కి వేసుకునే క్యాపిటల్ ఐ ఆ ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ ఒకటి కాదు. ఇది వేరు, ఇది వేరు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎస్ సార్. వెరీ గుడ్ రా. రెండు ఒకటే అనుకోవద్దు అనమాట, చాలా మీనింగ్ తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ అన్ని ఒకేలా ఉంటాయి, సార్ ఇది చెక్ చేస్తూ ఉంటే చూసుకోండి. తర్వాత ఇది చెప్పండి నాకు, వాట్ ఇస్ ద షార్ట్ కట్ కీ ఫర్ టు సేవ్ ఎ డాక్యుమెంట్? Control S. కంట్రోల్ వెరీ గుడ్. కంట్రోల్ ఎస్ ఈస్ ఫర్ సేవింగ్ ద డాక్యుమెంట్. ఇప్పుడు నేను సేవింగ్ కాకుండా కంట్రోల్ ఏ దేనికి వాడతారు చెప్పు. To select all. Select. Select the options. To select all. Very good. సెలెక్ట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ ఉంది, నేను కంట్రోల్ ఏ నొక్కా, డేటా మొత్తం సెలెక్ట్ అయింది, కనిపిస్తుందా? Yes, sir. మరి కంట్రోల్ డి దేనికి వాడతారు? నేను కంట్రోల్ పెట్టుకుని డి నొక్కా, Delete, sir. ఏమైంది? Delete. To change the font size. ఏమొచ్చింది నాకు Font. స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఏం Font. కనిపిస్తుంది? కనిపించలేదా? ఫాంట్ ఓపెన్ To అయింది. change font. ఫాంట్ స్టైల్. కంట్రోల్ డి అంటే ఫాంట్ సెట్టింగ్స్ ఓపెన్ అయింది. మరి కంట్రోల్ పి నొక్కితే Page. పేజీ ప్రింట్ వస్తుంది ఆప్షన్. కంట్రోల్ పి నొక్కాను అనుకో, ప్రింట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఎన్ని రకాల కంట్రోల్ షార్ట్ కట్స్ ఉన్నాయి అనేది మొత్తం మీరు గూగుల్లో ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు, ఈ 4 కాదు, ఏదైనా అడగచ్చు. సో షార్ట్ కట్స్ లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ వస్తుంది. క్లియరా అమ్మా? Okay. ఇప్పుడు సేవ్ Yes, sir. Yes, sir. ఇంకొక 4-5 రకాలు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లోకి వెళ్ళినట్టు. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇది మీకు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు, ప్రాక్టికల్ కూడా. విచ్ ఫీచర్ హెల్ప్స్ ఇన్ ఆటోమేటికలీ కరెక్టింగ్ స్పెల్లింగ్ ఎర్రర్స్? Auto. ఆటో కరెక్ట్. ఫోన్ లో కూడా ఈ ఆటో కరెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఒకటి టైప్ చేస్తుంటే అది ఇంకోటి చెప్తూ ఉంటుంది. Yes, sir. మరి ఈ మెయిల్ మెర్జ్ ఎందుకు యూజ్ చేస్తాము? లెటర్ పోస్టింగ్ డాక్యుమెంట్. టూ డాక్యుమెంట్స్ మెర్జ్ చేయడానికి కాదు, 2 డాక్యుమెంట్స్ మెర్జ్ చేయడం కాదు. మెయిల్ మెర్జ్ ఓన్లీ పోస్ట్ చేయడానికి. సార్ అంటే బల్క్ లో మెసేజెస్ పంపడానికి. ఏమో చాలా అంటే బల్క్ అందరికి చాలా మందికి మెసేజెస్ పెట్టాలి అని అన్నప్పుడు మర్జ్ చేసి పెట్టొచ్చు అనుకుంటున్నాను. మెసేజెస్ చాలా మందికి మెయిల్ పెట్టాలి అన్నప్పుడు, మెయిల్ బల్క్ లో మెయిల్ పెట్టాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరికైతే డేటా ఉంది, ఎవరి పేర్లతోనే అన్ని వాళ్ళ మెయిల్స్ అన్ని ఒక సపరేట్ షీట్ లో పెట్టేసేసి దానికి ఒక డాక్యుమెంట్ అటాచ్ చేస్తే అందరికి సపరేట్ మెయిల్స్ వెళ్ళిపోతాయి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది వర్డ్ లో. ఎస్ సార్. ఈ కాన్సెప్ట్ మనకి ఇప్పుడు చాలా మెసేజెస్ వస్తుంటాయి కదా సార్, ఇప్పుడు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి. అవును, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసే ఇప్పుడు మీ ఫోన్ లో మీకు మెయిల్స్ వస్తున్నాయి కదా, జీమెయిల్లో ప్రతిరోజు కొన్ని వందల స్పామ్ మెయిల్స్ వస్తున్నాయి కదా, వాడు వాడేది ఈ టెక్నిక్. అది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి పెట్టకుండా ఏం చేస్తారు, ఈ కాన్సెప్టే వాడి అందరికి స్పామ్ మెయిల్స్ పెడుతూ ఉంటాడు. అంటే ఒక పాజిటివ్ థింగ్ ని వాడు నెగిటివ్ గా వాడుకుంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ వాట్ ఈస్ ట్రాక్ చేంజెస్ సార్? చెప్పమ్మా, నువ్వే చెప్పు, ట్రాక్ చేంజెస్ చెప్పు. తెలియదు. ఇప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ లో నేను ఏమేమి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కౌంట్, టీ డిలీట్ చేశాను, ఎస్ డిలీట్ చేశాను. ఎన్ని మోడిఫికేషన్స్ చేశాను? 2 మోడిఫికేషన్స్ చేశాను. అయితే సిస్టమ్ ఏం చేస్తుంది,
ప్రతి 5 మినిట్స్కి కొంత టైంకి ఆటో డాక్యుమెంట్ని ఆటో సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎన్ని చేంజెస్ చేసావు అనేది ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇందులో వ్యూలో ఉంటుంది మనకి. వెళ్ళి ఎన్ని చేంజెస్ చేసుకున్నామో చూసుకోవచ్చు, రివ్యూలో వీటిలో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు, రివ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాక్ చేంజెస్ కనిపిస్తుందా? యా సార్ కనిపిస్తుంది. ఎస్ సార్. ఇక్కడ ట్రాక్ చేంజెస్ చూడు, ఫర్ ఎవ్రీవన్ జస్ట్ మైండ్ లాక్ ట్రాకింగ్. ఇంకా దీన్ని ఎవరు చూడకూడదు, మార్చకూడదు అనుకుంటే లాక్ చేసేస్తాం. లేదు దీన్ని అందరూ మార్చుకోవచ్చు అంటే ఎన్ని రకాలుగా మార్చావో ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. ఇది కార్పొరేట్ సెక్టర్లో పక్కాగా వాడతారు. ఇది ప్రతి డాక్యుమెంట్ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేంజ్ చేశారో చూసుకుంటూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఇక్కడ మీకు వర్డ్ కౌంట్ అయితే తెలుసు. టోటల్గా ఇక్కడ చూడండి 1977 వర్డ్స్ కనిపిస్తాయా ఇక్కడ కింద? ఏమ్మా కనిపిస్తాయా? యా సార్. 1977 వర్డ్స్ అని. ఒక్కొక్క వర్డ్ కింద మొత్తం ఈ డాక్యుమెంట్లో మొత్తం 1900 వర్డ్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. వర్డ్ కౌంట్ కింద వచ్చింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది స్ప్రెడ్ షీట్ సెల్ రిఫరెన్స్? ఇది చెప్తారు అనుకోండి. టు లొకేట్ ది సెల్స్ పొజిషన్. అందరూ మాట్లాడాలి, ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్రెడ్ షీట్ సెల్ రిఫరెన్స్? స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీటే. ఎక్సెల్ షీట్లో రెఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ B1, C12, H56 అట్లా నీకు ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి నెంబరింగ్ ఇస్తున్నాడు. B1, B2, B3, A1, A2, A3 అట్లా నెంబరింగ్ ఇచ్చాడు కదా. ఆ రిఫరెన్స్ ఎందుకు వాడుతున్నాము అంటే మనం ఏం చేయడానికి, ఆ సెల్ యొక్క పొజిషన్ మనం పట్టుకోవడం కోసం. అంటే ఏ సెల్లో విలువ కావాలి అంటే 2వ లైన్లో 3వ విలువ దగ్గర కావాలి చెప్పడం కోసం అన్నమాట. సో ఆన్సర్ ఏంటి? పొజిషన్ సార్. ఆన్సర్ ఏంటి? టు లొకేట్ ఎ సెల్స్ పొజిషన్. ఫైల్ సైజ్ కాదు, వెబ్ పేజెస్ కాదు, ప్రింట్ డాక్యుమెంట్ కాదు. ఒక సెల్ పొజిషన్ కనుక్కోవడం కోసం మనకు ఆ రెఫరెన్స్ అవసరం ఉంది. చూసే ఉంటారు మీరు ఎక్సెల్ షీట్, తెలుసు కదా మీకు. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ప్రతి ఎక్సెల్ ఏమంటారు, ఒక సెల్కి నెంబరింగ్ ఉంటుంది. దాని పేరు ఏంటయ్యా అంటే P5 అంటే బి లైన్లో 5th పొజిషన్ అని అర్థం. లేదు ఇట్లా ఉంది H7 అంటే H లైన్లో 7వ కాలం అని. క్లియరా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, క్లియర్ సార్. ఇప్పుడు చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నెట్ బ్రౌజర్? స్లోగా చెప్పండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ సార్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈస్ నాట్ అ బ్రౌజర్. మైక్రోసాఫ్ట్ వర్డ్ సింపుల్గా అనిపించింది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో కొత్త బ్రౌజర్స్ చాలా యాడ్ అవుతున్నాయి. మిమ్మల్ని ట్రిక్ చేసాడు అనుకోండి, లేటెస్ట్ బ్రౌజర్ నేమ్స్ రాశాడు అనుకోండి, అది బ్రౌజరా కాదు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు మీరు నోట్స్లో రాసుకోవాల్సింది అంటే ఐ హావ్ టు లిస్ట్ ఆల్ ది లేటెస్ట్ బ్రౌజర్స్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బ్రౌజర్స్ అని లిస్ట్ చేసుకుంటే ఓహో ఇది బ్రౌజర్ కాదు, ఇది బ్రౌజర్ అని మీకు తెలుస్తుంది. ఇవి మీకు ఈజీగా రిఫరెన్స్ కోసం ఇచ్చాను కానీ బట్ లేటెస్ట్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎక్స్ప్లోరర్ ఇవన్నీ కూడా బ్రౌజర్స్, వర్డ్ అయితే కాదు. ఇంకో 2-3 బ్రౌజర్ నేమ్స్ చెప్పినన్నా. బ్రేవో స్పెల్ యా ఆపెరా బ్రౌజర్. పేరా ఉందా? ఆపెరా బ్రౌజర్ సార్. అలాగే ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ వర్డ్ కొత్త బ్రౌజర్ పేరేంటి కలర్ లో వచ్చింది? బింగా సార్. సో యూ కెన్ మేక్ ఎ నోట్ ఆల్ దిస్ థింగ్స్. నెక్స్ట్ ఇది చెప్పండి, ద ఇంటర్నెట్ అడ్రస్ ఆఫ్ ఎ వెబ్సైట్ ఈస్ కాల్డ్ URL. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ సార్. URL సార్. చెప్పాలి. యూనిఫామ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. Uniform యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే మనము ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలన్నా కూడా వెబ్సైట్ కి ఒక URL ఉంటుంది. www.
netflix.com అట్లా వెబ్సైట్ ఉంటుంది. ఆ .com నేమ్ని దానికి వీళ్ళు ఏం పెట్టారంటే ఆ కన్వెన్షన్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఒక పేరు అనమాట, యూఆర్ఎల్ అంటారు. నువ్వు ఏ వెబ్సైట్ అడిగినా కూడా యూఆర్ఎల్ చెప్పండి అంటారు అనమాట. అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూనిఫామ్ ప్రపంచం మొత్తం. నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉన్నా ఇదే ఫాలో అవ్వాలి, డబ్ల్యూ డాట్. ఇప్పుడు నువ్వు ఇండియా వచ్చి ఇది ఓపెన్ చేసావు అనుకో, నీకు ఓపెన్ అవుతుంది. వేరే కంట్రీకి వెళ్ళి ఇది ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. సార్ వేరే కంట్రీకి వెళ్తే ఇది వాడకూడదు సార్, ఇంకో 0 యాడ్ చేయాలి, అట్లా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ యూనిఫామ్. యా సార్. ఆ స్టాండర్డ్ ఫిక్స్డ్ అనమాట. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది పనిచేస్తుంది. అందుకని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. రిసోర్స్ లొకేటర్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే గూగుల్ అనే వెబ్సైట్ని వెతికి తీసుకొచ్చి నీ చేతిలో పెడుతుంది. అందుకని రిసోర్స్ని వెతికిస్తుంది కాబట్టి అందరికీ కామన్గా ఉన్న రిసోర్స్ లొకేటర్ దీని పేరు అర్థం అనమాట, యూఆర్ఎల్ అంటే. ఇది google.com కదా, వేరేది ఏదైనా వాడుతుంది. ఇప్పుడు www.netflix ఇట్లా ఉంది, netflix.com అన్నాను అనుకో. ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళి www.netflix.com అన్నా ఓపెన్ అవుతుంది. సేమ్ అదే వెబ్సైట్ ఇండియాలోనూ ఓపెన్ అవుతుంది, నీకు వేరే చైనాలోనూ ఓపెన్ అవుతుంది, సేమ్ అదే ఓపెన్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటున్నాము, పేరు కామన్ అనమాట, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. క్లియరా? అవుతుందా? క్లియర్ సార్. సో ఇప్పుడు అర్థమవుతుంది. ఎగ్జామ్లో ఇట్లా ఇంటర్నెట్ సంబంధించి, వెబ్సైట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, విచ్ టూల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ టు క్రియేట్ చార్ట్స్, చెప్తారా? ఫార్మాట్ పెయింటర్స్. కాదు. Insert tabs. Insert tabs. ఇన్సర్ట్ ట్యాబ్. వెరీ గుడ్. నేను To చూపిస్తాను. create charts. Yes, sir. Insert tabs. We can ఇప్పుడు మీకు ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది ఇక్కడ. yes sir. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, ఏ సమ్ బి సమ్ సి, ఏ ఇచ్చాను. ఇక్కడ 10, తర్వాత 20, తర్వాత 30 ఇది విలువలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నాను, దీనికి ఒక గ్రాఫ్ తయారు చేయాలనుకుంటే డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే, డేటా సెలెక్ట్ చేశాను, పైకి వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేశాను. కనపడుతుందా? Yes sir. ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల చార్ట్లు ఉన్నాయి. ఇక్కడ బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, లైన్ గ్రాఫ్, రకరకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ గ్రాఫ్ సెలెక్ట్ చేసిన అనుకో, వచ్చిందా? సో ఇది నాకు దేంట్లోంచి వచ్చింది, ఇన్సర్ట్ ట్యాబ్ లో నుంచే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ లోకి వెళ్దాం. విచ్ టూల్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ టు క్రియేట్ చార్ట్స్. ఎగ్జామ్లో హడావడి ఉంటుంది, మీరు అట్లా పడకుండా ప్రశాంతంగా చదువుకోండి. అంటే స్ప్రెడ్ షీట్స్ అంటే ఎక్సెల్ షీట్స్. ఓకే, ఎక్సెల్ షీట్స్లో చార్ట్స్ తయారు చేయడం కోసం మనం ఏం వాడతాము, ఏం కాంప్లికేషన్ లేదు, సింపుల్. ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసి మనకు నచ్చిన చార్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఏమన్నట్టు ఫార్మాట్ పెయింటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఈ లైన్ ఉంది అనుకోరన్న, ఈ లైన్ ఏంటి, డార్క్ బ్లాక్ ఉంది. ఈ లైన్ డార్క్ బ్లాక్ అని నార్మల్ గానే ఉంది. దీనికి ఒక ఫార్మాటింగ్ ఉంది, దీనికి ఒక ఫార్మాటింగ్ ఉంది. ఈ ఫార్మాటింగ్ నాకు ఇక్కడ కావాలి, ఇది ఇంకో దగ్గర ఎక్కడో కావాలి అంటే అప్పుడు నేను ఫార్మాటింగ్ తీసుకుంటా. ప్రస్తుతానికి దీని నా అవసరం లేదు. కానీ చార్ట్స్ కోసం నాకు ఇన్సెట్ ట్యాబ్ కావాలి. మెర్జ్ సెల్స్ అంటే ఇది చూడు, ఇప్పుడు ఇలా ఉందనుకో, సో ఈ చార్ట్ డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉందనుకో, నాకు ఏమంటున్నాను, ఈ 10-20 లేదా ఈ 10లో ఈ పక్కది నాకు 2 కావాలి. 2 కావాలంటే నేను ఏం చేయొచ్చు, ఐ కెన్ మెర్జ్, రెండింటిని మెర్జ్ చేయొచ్చు. రెండింటిని సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ పెట్టేసేసి యూ కెన్ ఫార్మాట్లోకి వచ్చి యూ కెన్ మెర్జ్ అనమాట, కలుపుకోవచ్చు. రెండు ఒక దగ్గరికి తెచ్చేసుకోవచ్చు. అర్థమైందా? మెర్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉందనుకో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది టేబుల్. ఒక టేబుల్ తీసుకున్నాను, ఇప్పుడు ఇక టేబుల్ తీసుకుందాం. ఓకే, టేబుల్ తీసుకుందాం, జస్ట్ నెంబరింగ్ ఏం లేదు.
ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, యాపిల్ యాపిల్ అని రాశాను. ఇక్కడ ఈజ్ ఎ ఫ్రూట్ అని ఇలా రాశాను. ఇప్పుడు నేనేమంటానంటే నాకు సపరేట్ టేబుల్స్ కాదు, నాకు మొత్తం ఒకే లైన్లోకి వస్తే బాగుండు అనుకున్నా. ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ పెట్టేసేసి మెర్జ్ సెల్స్ కొట్టాను అనుకో, మొత్తం ఒకటే మెర్జ్ అయిపోయింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. అయితే ఇక్కడ చార్ట్స్ తయారు చేయడానికి ఈ మెర్జింగ్ కి సంబంధమే లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఎగ్జామ్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆన్సర్ ఏదో అది టిక్ పెట్టడం కాదు, ఆన్సర్ ఏది కాదో కూడా తెలియాలి. 4 ఆప్షన్స్ నాలుగిట్లో ఆన్సర్ ఇదే అని చెప్పి టిక్ పెట్టుకోవడం కాదు, ఇది ఎందుకు కాదు ఎందుకు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫైండ్ అండ్ రీప్లేస్ అన్నాం అనుకో, ఇది కూడా కాదు. ఇప్పుడు ఇందులో చూడండి, ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే కంట్రోల్ ఎఫ్ సెలెక్ట్ చేస్తాము. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అయితే ఫైండ్ అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను సెలెక్ట్ చేస్తున్నాను యాపిల్ ఏపీపీ అని చెప్పాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఏపీపీ ఇక్కడ సెలెక్ట్ చేసింది చూడండి, ఎల్లో కలర్ వచ్చేసింది. ఎస్ సార్. ఎక్కడుందో వెతుకుతుంది అనమాట. అంటే ఏదైనా పదం వెతకాలి అంటే మనం కంట్రోల్ ఎఫ్ యూజ్ చేస్తాము. సో అది కూడా చార్ట్స్కి అయితే ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ ఎగ్జామ్లో మీకు సెర్చ్ కోసం కావాలి అంటే షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ ఎఫ్. లేదు వెతకటం ఎట్లా అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ తీసుకుంటాం. Excuse me, sir. క్లారిటీ వచ్చిందమ్మా? హలో. Excuse me, sir. Can you speak in English? Can you explain in English, sir, please? సో దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చార్ట్స్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్సర్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ట్యాబ్ లో చెప్పండి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్సర్ట్ ట్యాబ్ లో ఏం చేయాలి మనం? ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఆన్సర్ వచ్చేసింది. ఇన్సర్ట్ నొక్కాను, సెలెక్ట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఆప్షన్ అనమాట. ఇన్సర్ట్ ట్యాబ్ కి వచ్చిన తర్వాత దెన్ వీ హావ్ టు గో టు చార్ట్స్ ఆప్షన్. ఇది చెప్పండి, వాట్ డస్ ద స్లైడ్ షో ట్యాబ్ ఇన్ ద ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ అలౌ యూ టు డూ? స్లోగా చూసి చెప్పండి. వ్యూ స్లైడ్ సీక్వెన్షియల్లీ. స్లైడ్స్ సీక్వెన్స్. ఓకే, అంటే ప్రింట్ చేయదా డాక్యుమెంట్స్? నో సార్. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయలేమా? నో సార్. స్ప్రెడ్ షీట్స్ ని మనం యూజ్ చేయలేమా? నో ఎక్సెల్. సార్. సో స్లైడ్ షో అంటే మీనింగ్ ఏంటి? 1 by 1 PowerPoint ఒక్కొక్క స్లైడ్. presentation. సో ఇది ఫిక్స్డ్, మిగతావన్నీ కూడా ఇర్రెలవెంట్ గా ఉన్నాయి ఇక్కడ. కానీ మనకి ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది పీపీటీకి సంబంధించి ఎన్ని రకాల ఆప్షన్, స్లైడ్ షో ఉంది, కస్టమ్ షో ఉంది, 3-4 రకాలు ఉన్నాయి కదా, అవి కూడా అవి ఎలా పనిచేస్తే కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అయితే సీక్వెన్షియల్. Sorry for the interruption, sir. చెప్పమ్మా. Excuse me. Sir, one of our friends is asking to explain in English, sir. విచ్ వన్? Yes, sir. One of our friends is asking, sir, that she want to view this information in English. రైట్ Sir, English explain చేయమని అడుగుతున్నారు ఒక అమ్మాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు. నో ఇష్యూస్. Okay, thank you. యా నో, ఇది చూడండి, జస్ట్ గో త్రూ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ స్ప్రెడ్షీట్ ఫంక్షన్? చెప్పండి. ప్రింట్ స్క్రీన్. Print screen. Very good. So the question itself is having the answer. Sum is used to Sum. sum of different values. ఒకటికి మించిన కాలమ్స్ అన్నిటిని సమ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి, we can make a function here, sum of. So we can apply the function. The sum is a predefined function. ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేముంది? యావరేజ్ కూడా చెక్ చేయొచ్చు. యావరేజ్ ఇందులో చూడండి, ఈక్వల్ టు యావరేజ్ ఫంక్షన్. ఫంక్షన్. హలో, ఫంక్షన్ ఉందా లేదా యావరేజ్? Yes, sir. సేమ్ అలాగే వీ కెన్ ఆల్సో చెక్ ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. కానీ దీంట్లో మీరు ప్రింట్ ఫంక్షన్ అన్నారనుకోండి, ఇక్కడ డేట్ చూసారా?
సో ఎగ్జామ్లో మీకు ఈ ఫంక్షన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. యూ మైట్ బి గెటింగ్ ఎ క్వశ్చన్స్ వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ స్ప్రెడ్ షీట్స్. మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇది కూడా రాసుకోండి. ఈ 4 కాదు, యూ మైట్ బి హ్యావింగ్ సో మెనీ ఫంక్షన్స్ ఇన్. మీరు ఇక్కడ చూసుకోండి, ఈక్వల్ టు పెట్టారు అనుకోండి, ఈక్వల్ టు చెప్పి ఏవి అన్నారు అనుకోండి, యావరేజ్ సంబంధించి. సో దీస్ ఆర్ ద వేరియస్ ఫంక్షన్స్, యావరేజ్, యావరేజ్ ఏ, యావరేజ్ ఇఫ్ ఎస్, ఇట్లా యూ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. మరి డెప్త్ అక్కర్లేదు, అట్లీస్ట్ మినిమం ఫంక్షన్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. మేక్ ఎ గూగుల్ ఫర్ దాట్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Clear. So I think you might be giving an answer for this. Which input device is essential for navigating in GUI? Navigation. Mouse, sir, mouse. Is it mouse, sir? Exactly. So GUI అన్నాము అంటే whenever you're speaking about GUI, you're speaking about the icons and windows. So when you want to access the icons and windows, you need to access the mouse. CPU is for processing, printer is for printing, scanner is for scanning. So mouse is the only thing which is trying to switch from one window to another. So the answer mouse అన్నమాట. సార్ GUI ఫుల్ ఫామ్ ఏంటి? Graphical user interface. Clear? ఓకే సార్. Yes. చెయ్యి Yeah. చేసినావా? చెప్పండి. హలో. Sir? అడిగమ్మా. క్వశ్చన్స్ ఎవరు ఉన్నాయా? No, sir. No questions. Right. Let me continue. Continue. Question చూడండి. The primary purpose of using hyperlink in a document is to slow Connect- See, sir. Connect See. to other documents or websites. Other documents or websites. Connect to other documents or websites. ఇప్పుడు హైపర్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? అంటే హైపర్ లింక్ పెడతాం కదా సార్ వెబ్ పేజ్ లింక్ అంటే ఇది డాక్యుమెంట్లలో. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ తీసుకున్నాం. Sir, link means to connect. సో చైన్ తీసుకుంటే యూ మేకింగ్ ఎ లింక్. దెన్ వై యూ ఆర్ కాలింగ్ ఎస్ హైపర్. హైపర్ Maybe- ఎందుకు వేరే వర్డ్ వాడచ్చు కదా, అంటే 2 or more అని చెప్తాం కదా సార్, దానికోసమైనా వాడచ్చు. ఎక్స్క్లూజివ్లీ. సో హైపర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ షాప్ లో బుక్స్, పెన్స్ అమ్ముతున్నారు. అలా కాకుండా కొన్ని షాప్స్ లో హైపర్ మాల్స్ అని ఉంటాయి, మీరు గమనిస్తే. సో హైపర్ మాల్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బుక్స్, పెన్స్, వెజిటేబుల్స్, లిక్కర్, చేపలు, సో ఫ్రూట్స్, రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉండొచ్చు. సో హైపర్ లింక్ అంటే ఇఫ్ యూ క్లిక్ దట్ లింక్ యూ మైట్ బి గోయింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. ఎక్కడికి తెలియదు అనమాట. సో ఇట్ క్లియర్, అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది సార్, క్లియర్. లింక్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యూ ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు సమ్ అదర్ డాక్యుమెంట్, సమ్ అదర్ వెబ్సైట్, ఎనీథింగ్. యూ కెన్ కనెక్ట్ టు ఎనీథింగ్. అండర్ గ్రౌండ్ లో ఒక లింక్ పెట్టుకున్నాము, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో హైపర్ లింక్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ది అదర్ డాక్యుమెంట్స్ ఆర్ వెబ్సైట్స్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ ఫైల్స్, ఎనీథింగ్ అనమాట. నెక్స్ట్ ఇది చెప్పండి. విచ్ కాంపోనెంట్ ఈజ్ నెసెసరీ టు యాక్సెస్ ద వరల్డ్ వైడ్ వెబ్? ఇంటర్నెట్ కనెక్షన్స్. ఓకే, వెరీ గుడ్. ఎగ్జామ్ లో మీకు కంప్యూటర్ సంబంధించి క్వశ్చన్స్ సెపరేట్ బ్లాక్ లాగా ఉంటుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, కామర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి స్లోగా థింక్ చేసి పెట్టాలి, కొంచెం అప్లై చేయాలి బ్రెయిన్. సో కంప్యూటర్స్కి బ్రెయిన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అనేది ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీరు ఎక్కడున్నా సరే ఆ బ్లాక్ ఫినిష్ చేసేయండి. 10 మార్క్స్ మీ పాకెట్లో వచ్చేస్తాయి, 10 to 15 మార్క్స్. ఆ తర్వాత మిగతాయి చేయండి. ఓకే. చూద్దాము అనుకుంటే మళ్ళీ మీకు టైం చాలకపోవచ్చు, అందుకని ఇదే చేసి పెట్టేసుకోండి, మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, షార్ట్ కట్ కీ ఫర్ కంట్రోల్ P. ప్రింటింగ్ ఆఫ్ ఫైల్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇలా ద షార్ట్ కట్ కమాండ్ ఫర్ కంట్రోల్ A. Selecting. Excuse me, sir. వెరీ గుడ్. To select. Undo. Undo, sir. Control, sir.
కంట్రోల్ డి, Delete. Delete. Font size. ఫాంట్ Font డైలాగ్ బాక్స్. కంట్రోల్ ఎక్స్, కట్ Control cut. కట్ సార్. కంట్రోల్ ఐ. చెప్పాలి. Insert అనుకుంటా. Font Italian. వెరీ గుడ్, సమ్మన్ హ్యాస్ గివెన్ ఇటాలిక్స్. Italic. Italic. బి అయితే బోల్డ్ కదా సార్. వెరీ గుడ్. కంట్రోల్ బి. Bold. వెరీ గుడ్. తర్వాత ఇది చెప్పండి. కంట్రోల్ బ్రాకెట్, లెస్ దెన్ బ్రాకెట్. తెలియదు సార్. Font size decrease. వెరీ గుడ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ది ఫాంట్ సైజ్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, సేవింగ్ ద ఫైల్ అని ఉంది కదా, నేను ఇది సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత నేనేం చేశాను, కంట్రోల్ పట్టుకొని స్క్వేర్ బ్రాకెట్ నొక్కుతున్నా. ఏమవుతుంది? Increase అవుతుంది. Font increase. మళ్ళీ ఇప్పుడు నేను నొక్కింది రైట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్, లెఫ్ట్ సైడ్ నొక్కి అనుకో చిన్నది అవుతుంది. Increase. అర్థమైందా? అర్థమైంది. గుర్తుపెట్టుకుంటున్నాను, ఎవరైతే కంప్యూటర్ యాక్సెస్ చేస్తారో ద పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ద మౌస్ ఈస్ ద మోస్ట్ లేజియెస్ట్ వన్. కంప్యూటర్స్ అనేవి దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూజింగ్ ది మౌసెస్. కంప్లీట్ కీబోర్డ్. షార్ట్కట్స్ ఫాలో అయిపోవాలి మనం. సార్ ఇంకొకటి ఉంటాయి కదా సార్, దానికి షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ లెసర్ దెన్ గ్రేటర్ దెన్ కంట్రోల్ సింబల్ ఉంటుంది కదా సార్. లెసర్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ కూడా సేమే కదా సార్. సేమే ఉంటుంది. దానికి షిఫ్ట్ ఎందుకు నొక్కటం? సరే, సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్. నాకేం లెస్ పని దెన్ చేయట్లేదు. ఆర్కే గ్రేటర్. నేను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఫైల్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకున్నా, లెస్ దెన్ గ్రేటర్ దెన్ నాకేం పని చేయట్లేదు. ఒకసారి మీ వైపు నుంచి మళ్ళీ చెక్ చేసుకోండి మీరు. గ్రేటర్ దెన్ ఏదైనా ఒకటి నొక్కండి సార్. కంట్రోల్ లెస్ దెన్ అన్నా గ్రేటర్ దెన్ అన్నా. ఫాంట్. లెస్ దెన్ అంటే చిన్నగా అవుతుంది సార్, గ్రేటర్ దెన్ అంటే పెద్దగా. క్లియరా? అర్థమైందమ్మా? Yes. ఈ షార్ట్ కట్స్ అన్ని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు చెప్పండి, విచ్ ఈజ్ నాట్ ఎ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్? మైక్రోసాఫ్ట్ వర్డ్ సార్. మైక్రోసాఫ్ట్ వర్డ్. ఏ లిబ్రే ఆఫీస్? సార్ ఆడ్1 అవుట్ చేస్తాం సార్. డైరెక్ట్ ఆడ్1 అవుట్. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం అడుగుతున్నారు? నాట్ ఎ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ అన్నాడు. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇది స్ట్రైట్ అవే ఇట్స్ ఎ స్ప్రెడ్ షీట్. Yes, sir. తర్వాత గూగుల్ షీట్ ఇది కూడా స్ప్రెడ్ షీటే. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కన పెట్టేసి, లిబ్రే ఆఫీస్ ఏమంటే ఎంఎస్ ఆఫీస్కి ఇది ఓపెన్ సోర్స్ అనమాట, ఫ్రీవేర్. ఇది కూడా లిబ్రే ఆఫీస్ పక్కన ఇక్కడ క్యాల్స్ అంటాడు. క్యాల్స్ అంటేనే క్యాలిక్యులేటర్ అంటే నథింగ్ బట్ ఇది కూడా స్ప్రెడ్ షీటే. గుర్తుపెట్టుకుంటుంది కూడా. సో ఈ మూడిట్లో కానిది మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ పాయింట్స్ కూడా మెన్షన్ చేసుకొని రాసుకోండి. ఎగ్జామ్లో మీకు తిరిగి రివర్స్లో కూడా అడగచ్చు. అంటే గూగుల్ షీట్స్ దీనికి సంబంధించింది అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్. లిబ్రే ఆఫీస్లో క్యాల్స్ కాకుండా ఇంకేమున్నాయి కూడా చూసుకోండి. లిబ్రే ఆఫీస్లో రైటర్ అని ఉంటుంది. రైటర్ అయితే ఎంఎస్ వర్డ్ లాంటిది. పీపీటీకి ఏముంది, డేటాబేస్కి ఏముంది, క్యాల్కులేటర్కి ఏముంది చెక్ చేసుకోండి. లిబ్రే ఆఫీస్ అంటే ఓపెన్ సోర్స్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే డబ్బులు పెట్టి ఇన్స్టాల్ చేసుకోవాలి. లిబ్రే ఆఫీస్ అయితే ఇట్స్ ఫ్రీ వర్షన్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీ వర్షన్. ఎంఎస్ ఆఫీస్ లాంటిది ఫ్రీ వర్షన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ వర్డ్ ప్రాసెసింగ్ అలైన్మెంట్ రిఫర్స్ టు చెప్తారు. టెక్స్ట్ ఓరియంటేషన్ ఇన్ డాక్యుమెంట్. వెరీ గుడ్. దీని షార్ట్ కట్ చెప్పండి నాకు. కంట్రోల్ ప్లస్ ఏం వాడతాము? 2 నిమిషాలు కనుక ఇష్టం చెప్పేంత కంట్రోల్ ప్లస్ అలైన్. షార్ట్ కట్ ఏంటి? ఓకే సరే, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ పదం ఉంది, ఇమేజ్ క్రాపింగ్ అని ఉంది. నేను సెలెక్ట్ చేశాను.
ఇప్పుడు నేను ఏదో నొక్కాను, ఏమైంది? పేజ్ అలైన్మెంట్ అయింది. అలైన్మెంట్ ఇట్ వెళ్ళి అలైన్మెంట్. రైట్ సైడ్ సార్, రైట్. వెరీ గుడ్. షార్ట్ కట్ ఏంటి? అలైన్. కంట్రోల్ ఆర్. ఓకే సార్, అండర్స్టూడ్. సార్ లెఫ్ట్ కి కంట్రోల్ ఎల్లా, లెఫ్ట్ కి కంట్రోల్ ప్లస్ ఎల్లా సార్. ఎస్, నాకు లెఫ్ట్ కి రావాలంటే సేమ్ కంట్రోల్ ప్లస్ ఎల్ నొక్కితే లెఫ్ట్. మిడిల్ అయితే ఎంఎస్. అర్థమైందా? సార్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కంట్రోల్ ప్లస్ ఎల్. ఎల్ అయితే ఏంటిది? Alignment. అలా కాకుండా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఆర్ అయితే right alignment. నాకు లెఫ్ట్ వద్దు, రైట్ వద్దు, పక్కగా మంచి కూర్చోవాలి, సెంటర్ లో కూర్చోవాలి. అప్పుడు కంట్రోల్ ప్లస్ జే సార్. జే 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 కంట్రోల్ జే. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కంట్రోల్ సి పెడితే ఏంటి, ఆల్రెడీ కాపీకి వెళ్ళిపోయింది కదా. కాపీకి వెళ్ళిపోవచ్చు. ఎంఎస్ సార్. మొదటి అక్షరానికి ఆల్రెడీ ఒక షార్ట్ కట్ ఉంది కాబట్టి రెండో అక్షరానికి ఆ షార్ట్ కట్ ఇచ్చారు. సో సెంటర్ లో రెండో అక్షరం ఈ కాబట్టి కంట్రోల్ ఈ ఫర్ సెంటర్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైంది. కంట్రోల్ సి ఒక షార్ట్ కట్ ఉంది కాబట్టి సెంటర్ లో రెండో అక్షరం ఈ తీసుకుని కంట్రోల్ ఈ ఫర్ సెంటర్. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటికి ఈక్వల్ సైజ్ లో పద్ధతిగా ఉండాలి అంటే యూ కాల్ ఇట్ as కంట్రోల్ చెప్పాలి ప్లస్ దీన్ని ఏమంటారు? ఇది రాసుకోవాల్సి. మనకి అన్ని వచ్చినట్టే ఉంటే అన్న ఎగ్జామ్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ పాయింట్స్ అర్థమైనా అనుకుంటున్నాను నేను. అర్థమైంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అంటే మొదటి అక్షరం ఒకటి ఫిక్స్ అయితే ఒకదానికి మళ్ళీ అలాంటిది అవసరమైతే రెండో అక్షరంతో షార్ట్ కట్ పెట్టుకుంటాడు అనమాట. నెక్స్ట్, వాట్ డస్ ఎ వెబ్ బ్రౌజర్ ప్రైమరీలీ డిస్ప్లే చెప్తారా? యా సార్, ఇంటర్నెట్ పేజెస్. వెరీ గుడ్. టెక్స్ట్ ఫైల్స్ ఏమో ఎంఎస్ ఆఫీస్ లో వస్తాయి. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఏమో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఏమో విండోస్ బ్రౌజర్స్ లో అంటే ఫోల్డర్స్ లో వస్తాయి. సో ఇక్కడ వెబ్ బ్రౌజర్ లో మనకు వచ్చేది ఏంటి అంటే ఇంటర్నెట్ పేజెస్, వెబ్ పేజెస్ వస్తాయి అనమాట. వెబ్ బ్రౌజర్ లో వెబ్ పేజెస్ వస్తాయి. ఆన్సర్ ఇంటర్నెట్ పేజెస్ ఆర్ వెబ్ పేజెస్. మళ్ళీ రిపీట్ చేయండి సార్. అంటే టెక్స్ట్ ఫైల్స్ సపరేట్ చెప్పినారు కదా సార్, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. ఏమా? టెక్స్ట్ ఫైల్స్ కి ఎంఎస్ ఆఫీస్ అన్నారు కదా సార్, అట్లా మిగతా ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. సింపుల్. టెక్స్ట్ ఫైల్స్ అంటేనేమో యూ కాల్ ఇట్ as ఎంఎస్ ఆఫీస్. రైట్. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే ఎక్కడ వాడతాము? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వాడతాం. అర్థమైందా? అర్థమవుతుంది. C++ వీటిల్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. అంటే చూడటానికి ఎలా ఉంటాయి అంటే .exe లాగా ఉంటాయి ఫైల్స్. అర్థమైందా? .exe ఉన్న ఏదైనా సరే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్నాం అనుకో, ఏంటవి అంటే .bat అని ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్. లేకపోతే .dll డైనమిక్ లింకింగ్ అండ్ లోడింగ్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్నమాట. ఇవి మనకు అర్థం కావడం కోసం కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ తనకు అర్థం కావడం కోసం ఈ ఫైల్స్ ఈ నేమింగ్ తో ఉంటాయి. మీకు ఎగ్జామ్లో సింపుల్గా అట్లా వెబ్ బ్రౌజర్ ఏదైనా చూపించారు, మిమ్మల్ని విసిగిస్తాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంది అన్నాం అనుకోండి .exe. ఓఎస్ ఫైల్స్ ఎలా ఉంటాయి .bat అంటే బ్యాచ్ ఫైల్ అని. .dll డైనమిక్ లింకింగ్ అండ్ లోడింగ్. లేకపోతే sys అంటే సిస్టమ్ ఫైల్స్. ఇట్లా దీంట్లో ఇట్లా రకరకాలు ఉంటాయి. జస్ట్ కొన్ని చెక్ చేసుకోండి. హలో, వినిపిస్తుందమ్మా? అర్థమైంది పాయింట్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ చెప్తారా? Yeah, sir. Visual slide-based communication. ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. డేటా స్టోరింగ్, గ్రాఫ్ క్రియేషన్, విజువల్లీ స్లైడ్ బేస్డ్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్. సో మనకి మెయిన్ ఆన్సర్ ఏంటి? డయాగ్రమాటిక్ గా చూపించడమే మన మెయిన్ ఉద్దేశం, అవునా కదా? Yes. అందుకని సి ఆన్సర్ ఏంటి? విజువల్లీ స్లైడ్ బేస్డ్ కమ్యూనికేషన్. మరి డేటా స్టోరేజ్ ఎక్కడ వాడతాము? ఇప్పుడు మీ మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ ఉంది. మీరు ఎంఎస్ ఆఫీస్ లో డేటా స్టోర్ చేయాలి. దేంట్లో స్టోర్ చేస్తారు చెప్తారా? ఎంఎస్ యాక్సెస్ లో చేస్తారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పిపిటి. అలాగే డేటా స్టోర్ చేయడానికి ఎంఎస్ యాక్సెస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని లోపల ప్యాకేజ్ ఉంటుంది. అది యూజ్ చేసి డేటా స్టోర్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, గ్రాఫిక్స్ లేదా చార్ట్స్, గ్రాఫ్స్ దేంట్లో తయారు చేస్తాము? ఎంఎస్ చెప్పాలి. ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది దేంట్లో తయారు చేస్తాము? PPT. పవర్ పాయింట్ లో యూజ్ చేస్తాము. ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటే ఏంటివి? ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఏది వాడతారు? బ్రౌజర్స్ వాడతారు. ఎగ్జాంపుల్ ఏంటివి చెప్తారా? ఎగ్జాంపుల్ Chrome, Firefox, ఇంకా Mozilla. Mozilla. Opera, బింగ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. చాలా ఉన్నాయి. లేటెస్ట్ గా చాలా వచ్చినాయి, చూసుకోండి అవి. Sir, small doubt, sir. అడిగమ్మా. Sir, Bing is a search engine or browser, sir? రెండు డిఫైన్ చేస్తారు. Okay. లేదండి, డౌట్ ఉందని తీసే, నేను బింజ్ తీసేసాను. ఓకేనా, క్లారిటీ వచ్చినప్పుడు. Okay, sir. నరేష్ గారు 8:30 అవుతుంది, కంటిన్యూ చేయొచ్చా? లెట్స్ ఓకేనా? హలో నాన్న, ఇంకో 10-15 మినిట్స్ కంటిన్యూ చేయొచ్చా లేకపోతే? చేయండి సార్. ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? Yeah, sir. Okay. ఇంకో 5-10 మినిట్స్ కంటిన్యూ చేద్దాం. Okay, sir. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇది చెప్పండి నాకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది రోల్ ఆఫ్ ర్యామ్ వెన్ యూజింగ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్? ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. Sir, helps in temporary data. Help in temporary data processing. Helps in temporary data. నాకు ఆన్సర్ చెప్పండి. Temporary storage. Which of the following best describes the role of a RAM when using the word processing software? ఏం యూజ్ చేస్తాము ఏంటి? B, sir. అంటే ర్యామ్ ఏం చేస్తుంది అంటున్నాడు. ర్యామ్ స్టోర్స్ ఫైల్స్ పర్మనెంట్ గా, డేటా పర్మనెంట్ గా స్టోర్ చేస్తుంది ర్యామ్ లో, అవునా కాదా? అవునా కాదా? No, sir. No. No, sir. ర్యామ్ లో డేటా పర్మనెంట్ గా స్టోర్ అవుతుందా అవుదా? కాదు. అవ్వదు సార్. వెరీ గుడ్. రెండో పాయింట్ హెల్ప్స్ ఇన్ టెంపరరీ డేటా ప్రాసెసింగ్. Yes, sir. ర్యామ్ డేటా ప్రాసెసింగ్ కి హెల్ప్ చేస్తుందా? Yes, sir. వెరీ గుడ్. ఇంక్రీజెస్ ప్రింటింగ్ స్పీడ్. ర్యామ్ వల్ల ప్రింటింగ్ స్పీడ్ పెరుగుతుందా? No, sir. పెరుగుతుందా? Definitely, sir. ప్రింటింగ్ స్పీడ్ పెరగడం కోసం ర్యామ్ వాడతామా? ర్యామ్ హెల్ప్ అవుతుందా? లేదు సార్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మాల్వేర్. ర్యామ్ వల్ల మనకి మాల్వేర్ నుంచి హెల్ప్ అవుతుందా? లేదు సార్. మాల్వేర్ అంటే Malicious software, sir. వైరస్ ప్రోగ్రామ్. Software. ర్యామ్ కి వైరస్ కి సంబంధం లేదు. ప్రింటింగ్ స్పీడ్ పెరగాలి అంటే మనకి సిపియు ఎక్కువ ఉండాలి, ర్యామ్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే రెండో పాయింట్, టెంపరరీ డేటా Temporary data processing.
టెంపరీ డేటా ప్రాసెసింగ్ మనకి ర్యామ్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సార్ మాల్వేర్ అంటే ఏంటి సార్? నెక్స్ట్ ఇది ఒక్కటి చూడు, ఆన్సర్ అప్పుడే ఫిక్స్ చేయట్లేదు. ఇప్పుడు ఇది చూడండి, వాట్ కుడ్ నేను ఆన్సర్ అప్పుడే చూడొద్దు. యా, ఇప్పుడు చూడండి, వాట్ కుడ్ కాజ్ ఎ వర్డ్ ప్రాసెసర్ టు క్రాష్ వైల్ హ్యాండ్లింగ్ లార్జ్ ఫైల్స్. ఇప్పుడు దీనికి ఏంటి చెప్పండి ఆన్సర్. నీ వర్డ్ డాక్యుమెంట్ నీ కంప్యూటర్ సడన్ గా హ్యాంగ్ అయిపోయింది, ఎందుకు హ్యాంగ్ అయింది చెప్పండి అంటున్నాడు. లిమిటెడ్ Crash ర్యామ్ అయిపోయింది. అండ్ RAM processing power అదే సార్ మీ flow printer కాదు. Too many relevant గా లేవు. books, లేకపోతే Too missing many books spreadsheet is not application. missing spreadsheet application also not. So the correct one is limited RAM processing is హలో, సార్ వినిపిస్తుంది సార్. యా, దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి. బి సార్. వెరీ గుడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్లో కూడా మీ సిస్టమ్ స్లోగా ఉంది అంటే ర్యామ్ సిపియు ఈ రెండు తగ్గినాయి అని అర్థం అనమాట. వాటిని పెంచుకుంటూ వెళ్తే సిస్టమ్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ వర్డ్ ప్రాసెసర్ తొందరగా క్రాష్ అవుతుంది అంటే మీ ర్యామ్ సైజ్ తక్కువ ఉంది అని అర్థం అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే వర్డ్ ప్రాసెసర్ ఫెయిల్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ర్యామ్. సో ఆన్సర్ ఏంటి, లిమిటెడ్ ర్యామ్ అని అర్థం అనమాట. క్లియరా? నెక్స్ట్ ఇది చెప్పండి, విచ్ ఫీచర్ ఇన్ ఎ వర్డ్ allows you to automatically create consistent formatting for headings, subheadings and body text. ఇదేంటి చెప్పండి, కామెంట్స్ కూడా ఇవ్వట్లా. వర్డ్ ప్రాసెస్ లో అంటే ఎంఎస్ వర్డ్ లో ఫార్మాటింగ్ కి, హెడ్డింగ్స్ కి, సబ్ హెడ్డింగ్స్ కి, బాడీ టెక్స్ట్ కి ఏ ఫీచర్ యూజ్ చేస్తాం? పాయింట్స్ రండి. టెంప్లెట్స్, టెంప్లెట్స్ సార్, టెంప్లెట్స్. ట్రాక్ చేంజెస్, హైపర్ లింక్స్. ఏది యూజ్ చేస్తాం? టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ యూజ్ చేసి మనం ఫీచర్స్ అన్ని సెట్ చేసుకుంటాం. మెయిల్ మర్జ్ అయితే ట్రాక్ చేంజెస్ కాదు, హైపర్ లింక్స్ కాదు. ఇందాక అడిగిన క్వశ్చన్, వై ఈజ్ యూజింగ్ ట్రాక్ చేంజెస్ ఇన్ కొలాబరేటివ్ డాక్యుమెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది చెప్పండి నాకు. అసలు క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకుంటాను. It records all users edits for review. అసలు ట్రాక్ చేంజెస్ ఆప్షన్ అవసరమా లేదా? Yes sir. ఇప్పుడు నేను ఒక్కడే డాక్యుమెంట్ నేను చాలా మార్పులు చేశాను. ఏమేం మార్పులు చేశాను, నేను ట్రాక్ చేంజెస్ పెట్టుకోవడం అవసరమా లేదా? అవసరమే సార్. సింగిల్ గా ఉంటే నాకు పెద్ద అవసరం లేదు, ఎందుకంటే నేనే చేస్తున్నా కాబట్టి నాకు గుర్తుంటుంది. అలా కాకుండా ఒకే డాక్యుమెంట్ నలుగురు ఐదుగురు యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర గూగుల్ డాక్స్ ఉందనుకో, మీ గూగుల్ డాక్స్ మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, మీ ఫ్రెండ్ ఇంకో దగ్గర నుంచి ప్యారల్గా యాక్సెస్ చేయొచ్చు. అప్పుడు ఎవరెవరు ఏం మార్పులు చేశారో ఆ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. అంటే ఒకేసారి ఇద్దరు కన్నా ఎక్కువ మంది యాక్సెస్ చేసి, ఇఫ్ 2 or more persons are accessing in the same time, you call it as collaborative వర్కింగ్ అనమాట, కొలాబరేటివ్ డాక్యుమెంటేషన్. అటువంటప్పుడు సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ నీడ్ టు మేక్ ఇట్ ట్రాక్ ఆఫ్ ఆల్ ద చేంజెస్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ హైలైట్స్ ఫార్మాటింగ్ ఎర్రర్స్, ఇట్ రికార్డ్స్ ఆల్ యూజర్ ఎడిట్స్ ఫర్ రివ్యూ, ఇట్ ఇంప్రూవ్స్ స్ప్రెడ్షీట్ క్యాలిక్యులేషన్, ఇట్ రిడ్యూసెస్ డాక్యుమెంట్ సైజ్. ఆన్సర్ ఏంటి? Records all users edits for review. ఆల్ యూజర్ ఎడిట్స్ ఫర్ రివ్యూ. ఏమేమి మార్పులు చేసామో మనకు తెలిస్తే ఎక్కడ ఏదైనా పొరపాటు ఉన్నా మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు సేవ్ ఆల్ ది మోడిఫికేషన్స్. ట్రాక్ చేంజెస్ అడ్వాంటేజ్ అది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ వర్డ్ డాక్యుమెంట్ ఈస్ సేవ్డ్ ఇన్ అన్ ఓల్డర్ ఫైల్ ఫార్మాట్ లైక్ డాక్ ఇన్స్టెడ్ ఆఫ్ డాక్స్? ఏమవుతుంది? ఇప్పుడు మన కంప్యూటర్లో .doc ఉంది, ఫైల్ .docx ఉంది. లాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫార్మాటింగ్ ఫీచర్స్. docx అంటే లేటెస్ట్ గా వచ్చిన ఎంఎస్ వర్డ్ లో ఉన్న ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఉంటే నీకు బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, కలర్స్, ఫాంట్స్ అన్ని అందంగా కనిపిస్తాయి. అదే ఓల్డ్ వర్షన్ వాడామనుకో, .doc వాడామనుకో, అంత ప్రెజెంటేషన్, అంత లుక్ అండ్ ఫీల్ ఉండకపోవచ్చు, అడ్వాన్స్డ్ ఫార్మాటింగ్ ఫీచర్స్ ఉండకపోవచ్చు. సో ఆన్సర్ ఏంటి?
సో డిఓసి అంటేనేమో ఓల్డ్ ఫార్మాటింగ్, డిఓసిఎక్స్ అంటే లేటెస్ట్ ఫార్మాటింగ్. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వై ఈజ్ ఎ GUI ఆపరేటింగ్ సిస్టమ్ ప్రిఫర్డ్ ఫర్ బిగినర్స్ ఓవర్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్? ఏది బెటర్? మీరు కంప్యూటర్లో టైపింగ్ ఇష్టపడతారా లేదా మౌస్ యాక్సెస్ చేయడం ఇష్టపడతారా? Mouse Mouse access provides navigation visual reducing navigation, reducing typing errors. B Very sir. good. నువ్వు B టైపింగ్ sir. ఇష్టపడుతున్నావు అంటే నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయాను అర్థం. నువ్వు టైపింగ్ ఇష్టపడుకోకుండా మౌస్ యూజ్ చేస్తున్నావు అంటే నువ్వు స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాను అర్థం. అయితే GUI ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఈజీ టు యాక్సెస్, అవునా కదా? icons. నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే GUI ఎందుకు ఇష్టపడతారు ఫ్రెషర్స్ అంటే? బికాస్ చెప్పండి. Easy Provides visual navigation, reducing typing errors. సపోర్ట్స్ ఓన్లీ హార్డ్వేర్. వీటిలో ఆన్సర్ ఏంటి? B sir. B sir. ఆన్సర్ ఏంటి? B sir. ప్రొవైడ్స్ Visual ఇట్స్ విజువల్ నావిగేషన్ రెడ్యూసింగ్ టైపింగ్. అదే ఆన్సర్. ప్రొవైడ్స్ విజువల్ నావిగేషన్. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. విచ్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వెన్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ ఫైల్ GUI? మీరు ఇప్పుడు ఇలా తీసుకున్నారు అనుకోండి, విండోస్ ఇలా తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది, రైట్ క్లిక్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఏదో కాపీ తీసుకొని సంథింగ్, లేదా ఇంకేదో ఫోల్డర్ ఉంది, రితికా వర్క్ ఏదో ఉంది, రైట్ క్లిక్ పెట్టా, లేదా ఇక్కడ కాపీ తీసుకుని, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, లేదా ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఇంకొక్కడ వేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. విచ్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వెన్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ ఫైల్? ఒక దగ్గర నుంచి ఒక ఫోల్డర్ తీసుకొచ్చి ఇంకో దగ్గర వేస్తే ఏమవుతుంది? command Command execution to copy or move Command data. execution to copy data and move data. CPU ఓవర్లాకింగ్, ఆటోమేటిక్ కంప్రెషన్. ఏం జరుగుతుంది? Command execution to copy or move. సో ఎప్పుడైతే sir. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామో Command execution. లో ఇక్కడ కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయమని ఆటోమేటిక్గా సిస్టమ్కి అర్థమైపోతుంది. ఇక్కడ మీరు మాన్యువల్గా ఇట్లా డయాగ్రమాటిక్ గా చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ OS ఇదంతా వర్క్ చేసుకుంటుంది అనమాట. ఆ కమాండ్లు చేసేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ పాయింట్ చెప్పండి. విచ్ GUI ఎలిమెంట్ ప్రొవైడ్స్ క్విక్ యాక్సెస్ టు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రోగ్రామ్? చెప్తారా? What's access? Task bar అనుకుంటా సార్. Taskbar sir. Taskbar sir. టాస్క్ బార్ అంటే టాస్క్ బార్ సార్. రీసెంట్ గా యాక్సెస్ చేసినవన్నీ కూడా టాస్క్ బార్ లో ఉంటాయి అనమాట. డిలీట్ చేసినవన్నీ అవును. రీసైకిల్ బిన్ లో ఉంటాయి. స్క్రోల్ బార్ మనం పెద్దగా వాడేది ఏం లేదు. బయోస్ అంటేనే ఇది ఒక హార్డ్వేర్ చిప్, ఇది సంబంధమే లేదు. సో రీసెంట్ గా మనం యాక్సెస్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని టాస్క్ బార్ లో యాడ్ అయి ఉంటాయి. సో వీ హ్యావ్ టు టేక్ ది సపోర్ట్ ఆఫ్ టాస్క్ బార్. తర్వాత వాట్ రోల్ డస్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ప్లే వెన్ యూ ఓపెన్ మల్టిపుల్ అప్లికేషన్ సైమల్టేనియస్లీ? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఫోన్లో కానీ కంప్యూటర్లో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఓ పక్కన ఇక్కడ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇంకో పక్కన నేను ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేశాను, ఇంకో పక్కన వీడియో ఏదో ప్లే చేస్తున్నాను, నేను చాలా యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా అన్ని ఒకేసారి నడుస్తూ ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందో చెప్పండి. Delete the old files sir. time and memory to దీనికి ఆన్సర్ ఏంటి? B sir. B sir. డి. డి అంటే బ్లాక్స్ న్యూ ఇన్స్టలేషన్స్. B sir. B. సో బి ఫర్ బాంబే. అంటే మీరు ఒకటికి మించిన అప్లికేషన్ పెడితే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఆ అప్లికేషన్కి సంబంధించి సిపియూని దానికి అలకేట్ చేసి మీకు వర్క్ చేసి పెడుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్లే మీరు ఒక పక్కన సాంగ్స్ వింటూ కంప్యూటర్ యాక్సెస్ చేయగలుగుతారు. ఇలా ఉంది కాబట్టి మీ ఫోన్లో వీడియో ప్లే చేస్తూ మళ్ళీ ఇంకో గేమ్ ఆడుకోగలుగుతారు మీరు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అట్లా సపోర్ట్ చేయగలుగుతుంది మల్టీ అప్లికేషన్స్ అనమాట. మల్టీ ప్రోగ్రామింగ్ అంటారు, లేదా మల్టీ ప్రాసెసింగ్ అంటారు. ఇది చేసి పెడుతుంది అనమాట. ఓఎస్ లేకపోతే ఇది జరగదు. అర్థమైందా? ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు System. చెప్పాలి. Operating system. ఆపరేటింగ్ సిస్టమ్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ సిస్టమ్ GUI క్రాషెస్?
సడన్ గా స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయి బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఏమైనప్పుడు జియోఐ క్రాష్ అయిందని అర్థం. అలా జియోఐ క్రాష్ అయితే Keyboard stop working for సాఫ్ట్వేర్ ఫెయిల్ అయిందా, కీబోర్డ్ హ్యాంగ్ అయిందా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ రీస్టార్ట్ చేయమని అడుగుతున్నారా, లేకపోతే ఫైల్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయినాయి? దీంట్లో ఆన్సర్స్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయింది అంటే మీనింగ్ నీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయింది, ఒకసారి సిస్టమ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయమని అర్థం. అంతే. జియూఐ హ్యాంగ్ అయింది అంటే నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయింది అని అర్థం. files క్లియరా? will permanently. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ స్ప్రెడ్ షీట్ ఫీచర్ బెస్ట్ హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ మంత్లీ సేల్స్ డేటా అక్రాస్ రీజియన్స్? ఇప్పుడు చెప్తారా ఇది? రీజియన్స్ అంటే నాకు హైదరాబాద్ లో సేల్స్ జరిగింది, ఢిల్లీలో సేల్స్ జరిగింది, మొత్తం ఒకేసారి రెండు కంపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏది యూజ్ చేస్తున్నప్పుడు? హైపర్ లింక్స్, పైవట్ టేబుల్స్, పేజ్ మార్జిన్, ఫాంట్ సైజ్. పైవట్ టేబుల్స్ చెప్పాలి. హైపర్ ఆప్షన్ బి సార్. పేజ్ మార్జిన్స్ యూజ్ చేయను, ఫాంట్ స్టైల్స్ చూసి నేను రెండు షీట్స్ ని ఒకేసారి చెక్ చేసుకోవాలి అంటే ఐ హావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ పైవట్ టేబుల్స్. గుర్తుంటుందా? అంటే ఈ టేబుల్ రెండు చూడటానికి ఒక దగ్గర ఉన్న చిన్న మోడిఫికేషన్స్ ఏముంటే ఆ మోడిఫికేషన్స్ వరకు చెప్తుంది అనమాట పైవట్ టేబుల్స్ లో. ఇది స్ప్రెడ్ షీట్ లో మెయిన్ అడ్వాంటేజ్, డిఫరెన్సెస్ చూడటానికి. ఈ పాయింట్ రాసుకోండి. పైవట్ టేబుల్స్ టు కంపేర్ 2 or more టేబుల్స్. మీరు అమెజాన్ లో కూడా ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు కంపేర్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నో, లేకపోతే ఒక ట్రిమ్మరో, లేకపోతే ఏదో షర్ట్ ప్యాంట్ సంథింగ్ ఏదన్నా అనుకో. సో ఈ షర్ట్ కి కంపేర్ అనే ఆప్షన్ రెండు పక్క పక్కన వస్తాయి అనమాట. అంటే వాటి బ్యాక్గ్రౌండ్ లో వాడేది పైవట్ టేబుల్స్. జస్ట్ మేక్ ఎ నోట్. దీనికి ఆన్సర్ విచ్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ యాక్సిడెంటల్ చేంజెస్ టు ఏ స్ప్రెడ్ షీట్. స్ప్రెడ్ షీట్ లో ఏదో మార్పులు చేశారు, సడన్ గా స్ప్రెడ్ షీట్ హ్యాంగ్ అయిపోయింది. బట్ నాకు హ్యాంగ్ అవుతుంది డేటా కావాలి. ఏది మనకి హెల్ప్ అవుతుంది? కండిషనల్ ఫార్మాట్. ట్రాక్ Self చేంజ్, protection, sir. Action Self protection. protection. కండిషనల్ ఫార్మాట్. ఏది? Self protection, sir. Please. సెల్ఫ్ ప్రొటెక్షన్. సో సెల్ఫ్ ప్రొటెక్షన్ వల్ల దాంట్లో ఏం మార్పులు చేయకుండా ఫిక్స్ చేసేయచ్చు వాల్యూస్ ని. క్లియరా? ఇక్కడికి వచ్చేసేసి రైట్ క్లిక్ పెట్టేసి సెల్లోకి వచ్చేసి సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫార్మాట్ సెల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిపోయి సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టేయచ్చు. అంటే ఇది ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది కదా, లాక్డ్ అన్నాం అనుకోండి, లాక్డ్ హిడెన్ అంటే ఇంకెవడు మార్చలేడు అనమాట. ఇక ఆ విలువ ఫిక్స్ అయిపోద్ది. ఇక Sir, what is conditional formatting, sir? Conditional formatting అంటే ఏంటి? కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఇదే, ఈక్వల్ టు పెట్టి రాస్తున్నాం. ఇట్లా ఇఫ్ బ్రాకెట్ పెట్టి ఈ వాల్యూ గనక గ్రేటర్ దాన్ ఈ వాల్యూ అయితే, అర్థమవుతుందా? ఓకే దీన్ని కండిషనల్ ఫార్మాటింగ్ అంటారు. ఓకే. దెన్ ఇలా ఉంటే ఏం చేయాలి, అక్కడ ఈ వాల్యూ రాయాలి చెప్పొచ్చు అనమాట ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు మేనేజ్ ది రిపిటేటివ్ డేటా ఎంట్రీ ఇన్ స్ప్రెడ్ షీట్స్? చెప్తారా? ఆటోఫిల్ ఫీచర్స్. రిపిటేటివ్ డేటా అంటే ఫైండ్ అండ్ రీప్లేస్, డేటా వాలిడేషన్, ఆటోఫిల్, ఇంకా redundancy data. రివ్యూ. ఏ బెస్ట్ ఆన్సర్? Autofill feature. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈజియెస్ట్ థింగ్ ఏంటి, అన్నిటికీ 10 రావాలనుకో, ఇక్కడ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసేసి అన్నిటికీ 10 వచ్చేస్తాయి. అలా కాకుండా నాకు 10, 20, 30, 40 ఇట్లా నిలువుగా రావాలనుకోండి, 3 సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, 30 దగ్గర లాగే అనుకో, ఆటోమేటిక్గా 30, 40, 50 ఇట్లా వస్తాయి. సో ఈ ఆటోఫిల్ తెలివిగా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఇది, ఆటోఫిల్ ఫీచర్ ఉంది, అది యూజ్ చేసుకోబడతాడు. సో వాట్ ఈస్ ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్ప్రెడ్ షీట్ ఫార్ములా ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్? ఇది చెప్తారా? Reduce calculation errors. ఫార్ములాస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గి ఎర్రర్స్ కూడా తగ్గుతాయి అనమాట. ఫైల్ సైజ్ సంబంధం లేదు.
పేజ్ ఫార్మాటింగ్ కూడా సంబంధం లేదు. సిస్టమ్స్ అవుతుందంటే కాదు. ఈ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ వల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఈ ఫార్ములాస్ లాగా ఇందా చెప్పాను కదా, ఈక్వల్ టు అని పెట్టి సమ్ ఆఫ్ అని పెట్టి ఇలా ఉంది కదా, సిస్టమే చేసేసుకుంటుంది అన్నమాట తప్పులు లేకుండా. నెక్స్ట్ చెప్పండి, ఇది వాట్ హ్యాపెన్స్ వెన్ యూ సార్ట్ ఏ స్ప్రెడ్ షీట్ వితౌట్ సెలెక్టింగ్ ఆల్ రిలేటెడ్ కాలమ్స్. దీనికి ఆన్సర్ ఏంటి? Data misalignment. become unprotected. Very good. So what happens when you sort selecting all related columns? అంటే అన్ని సెలెక్ట్ చేయలేదు, వితౌట్ సెలెక్టింగ్ ఆల్ రిలేటెడ్ కాలమ్స్. ఇప్పుడు నేనేం చేశాను, ఏదో ఒక్క కాలం పెట్టుకొని నేను సార్ట్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ ఆప్షన్ తీసుకుందాం. వ్యూ దేంట్లో ఉంది సార్ట్? డాటాలో ఉండొచ్చు. డేటా, డేటాలో కనపడుతుంది సార్ట్. యా సార్ కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ చూసారా సార్ట్? ఫిల్టర్ కి లెఫ్ట్. ఈ సార్ట్ ఆప్షన్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ సార్ట్ ఎ స్ప్రెడ్షీట్ వితౌట్ సెలెక్టింగ్ ద రిలేటెడ్ కాలమ్స్. అన్ని కాలమ్స్ కాకుండా ఏదో ఒక్క కాలమే సార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మిస్అలైన్మెంట్ వస్తుంది. ఇవేంటి, 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలమ్స్ ఉంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకొని సార్ట్ పెడితే కరెక్ట్ ఆర్డర్లో కూర్చుంటుంది, డేటా మిస్అలైన్మెంట్ జరుగుతుంది అనమాట. ఒక్క కాలమే కాదు, ఇచ్చిన కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి అవి రిలేటెడ్ అయితే. దీంట్లో ఈ పాయింట్ చెప్పండి నాకు, విచ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ స్లైడ్ డిజైన్స్. దీనికి చెప్పండి ఆన్సర్. అప్లై మాస్టర్ సైడ్ ఎఫెక్టివ్ వే ఏంటి? అప్లై మాస్టర్ స్లైడ్ థీమ్స్. మాస్టర్ స్లైడ్ మీరు క్రియేట్ చేసుకోండి, లేదా ఒకటి థీమ్ పెట్టుకొని ఆ థీమ్ అన్నిటికీ అప్లై చేయబడతాడు. అప్పుడు మీ పీపీటీ మొత్తం ఒకే ఫార్మాట్ లో ఉంటుంది, ఒకే థీమ్ లో ఉంటుంది. లేకపోతే ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, ఒక వైట్ అట్లా వచ్చింది అనుకో, చూసేవాళ్ళకి ఇది లుక్ అండ్ ఫీల్ బాగోదు అనమాట. నెక్స్ట్, వాట్ ఫీచర్ ఇన్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ డెలివర్ కంటెంట్ స్టెప్ బై స్టెప్ ఆన్ ద సేమ్ స్లైడ్? ఆన్సర్ ఏంటి? యానిమేషన్. సో ఏం చెప్తున్నాడు? వాట్ ఫీచర్ ఇన్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ ఇన్ డెలివర్ కంటెంట్ స్టెప్ బై స్టెప్ ఆన్ ద సేమ్ స్లైడ్. ఒకే స్లైడ్ ఉంది, అదే స్లైడ్ లో నీకు సీక్వెన్స్ ఏదో కావాలి, అప్పుడు స్లైడ్ సార్ట్ యానిమేషన్ సీక్వెన్సెస్ పెడతావు. క్లియరా? tricky question. When using smart art in presentations, what is the primary benefit? Smart art, what all primary benefit enti? Enhanced visual representation process. Faster printing, enhanced visual representation, secure sharing of files, improved browser compatibility. So answer enti? Enhanced visual representation of process. ఇక్కడ చూడు, స్మార్ట్ ఆర్ట్ ఉంది, మీకు ఆల్రెడీ చూసుంటారు. Yes sir. తెలుసు కదా స్మార్ట్ ఆర్ట్? స్మార్ట్ ఆర్ట్ అంటే మీకు ఎప్పుడైనా సరే ఈ బేసిక్ డయాగ్రమాటిక్ గా కావాలి అనుకోండి, ఈ డయాగ్రమాటిక్ గా కావాలి అంటే మీరు ప్రతిదీ డ్రా చేయకుండా నువ్వు ఇక్కడ ఉన్న పిక్చర్స్ ని తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. దీనివల్ల నీకు ఏమవుతుంది, విజువల్ రిప్రజెంటేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ టూ మెనీ ట్రాన్సాక్షన్స్ అండ్ యానిమేషన్స్ ఆర్ యూజ్డ్? అంటే నీ డయాగ్రామ్ చూడగానే, నీ పీపీటీ చూడగానే బొమ్మలు గిమ్మలు గింపింగ్ చేస్తున్నాయి అనుకో, ఏమవుతుంది? Reduces audience attention. ఆడియన్స్ కి క్యాచ్ ఉంటుంది, ఓవర్ అనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్ పీపీటీ, ఎలిగెంట్ గా ఉండాలి, స్టెప్స్ ఎక్కువ ఇట్లా డయాగ్రమాటిక్ ఎక్కువ ఊగిపోకూడదు అనమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించినా కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. సో రెడ్యూసెస్ ఆడియన్స్ అటెన్షన్. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, విచ్ ప్రెజెంటేషన్ వ్యూ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఆర్గనైజింగ్ స్లైడ్ ఆర్డర్ క్విక్లీ? దీనికి ఆన్సర్ చెప్తారా? స్లైడ్ షో, స్లైడ్ సార్టర్, నార్మల్ వ్యూ. స్లైడ్ సార్టర్. పర్ఫెక్ట్. డిఫరెన్స్ విచ్ ప్రెజెంటేషన్ బెస్ట్ వ్యూ అంటే స్లైడ్ సార్టర్ అనమాట. సార్ స్లైడ్ సార్టర్ స్లైడ్ షోకి తేడా ఏంటి సార్?
మీరే చెప్పాలి సార్ నాకు డిఫరెన్స్. స్లైడ్ షో. స్లైడ్స్ అంటే జస్ట్ నార్మల్ గా స్లైడ్స్ అన్నిటిని ఒక ప్రజెంట్ చేసేది సార్. స్లైడ్స్ ఆర్డర్ అంటే నేను ఆర్గనైజ్డ్ వేలో. నెక్స్ట్ ముందు స్లైడ్ ఏమొస్తుంది, తర్వాత స్లైడ్ ఏమొస్తుంది మీకు పక్కా అక్కడ డయాగ్రమాటిక్ గా కనిపిస్తుంది. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే స్లైడ్ షోకి స్లైడ్ సార్టర్ వ్యూకి డిఫరెన్సెస్ చూడండి, మీకు బాగా క్లియర్గా తెలుస్తాయి. బయట వాళ్ళకేమో సెంటర్ స్లైడే కనిపిస్తుంది, కానీ చూపించే వాళ్ళకి 3 కనిపిస్తుంది. కరెంట్ స్లైడ్, ప్రీవియస్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ 3 కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది చెప్పండి నాకు. విచ్ ప్రోటోకాల్ ఎన్షూర్స్ సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ ఓవర్ ఇంటర్నెట్? HTTPS sir. B sir. HTTP, Hypertext Transfer Protocol Secure. వెరీ గుడ్. HTTPS ఉందంటే సెక్యూరిటీ ఉన్నట్టు అనమాట. Security. ఇప్పుడు చెప్పండి, వాట్ కుడ్ బి ది కాజ్ ఇఫ్ ఎ వెబ్ పేజ్ ఈజ్ నాట్ లోడింగ్ డిస్పైట్ ఎ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్? నీకు నెట్ బాగుంది, స్పీడ్ ఉంది, కానీ స్లోగా లోడ్ అవుతుంది. ఏమైనట్టు? RAM. వెబ్ పేజ్ స్లోగా లోడ్ అవుతుంది, ఇంటర్నెట్ పర్ఫెక్ట్ ఉంది. ఇన్సఫిషియెంట్ స్ప్రెడ్ షీట్ ఎర్రర్, మిస్అలైన్డ్ ప్రెజెంటేషన్ స్లైడ్స్. అసలు ఈ రెండింటికి సంబంధమే లేదు, అవునా కదా? Yes. ఎందుకని? స్ప్రెడ్ షీట్స్ మిస్అలైన్డ్ సంబంధం లేదు, ఇంటర్నెట్ బాగానే ఉంది కాబట్టి. నీకు స్లోగా వర్క్ అవుతుందంటే ర్యామ్ లేకపోతే వెబ్సైట్లోనే సర్వర్ అనే ఇష్యూ ఉండాలి. Yes sir. 2 ఆన్సర్స్ దగ్గరగా ఉన్నాయి. ఏమై ఉండొచ్చు ఇప్పుడు మరి? Sir, కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి RAM ఇన్సఫిషియెంట్. వెబ్సైట్ సర్వర్ ఇష్యూ. నీ కంప్యూటర్ బాగా పనిచేస్తుంది, బట్ నా తొందరగా లోడ్ అవ్వట్లేదు అంటే వాడి వెబ్సైట్ యొక్క సర్వర్లో స్లో ఉందా? ఇది మన తప్పు కాదు, వాడిది అనమాట. వాడు చెక్ చేసుకోవాలి. క్లియర్ ఈ పాయింట్ అర్థమైంది? Yes sir. RAM అనేది మన సిస్టమ్ లో ఉండేది సార్. వెబ్ పేజ్ అంటే అవుట్ సైడ్ వేసుకున్నాము, నాకు అంత బాగానే ఉందనుకుంటున్నాము, కానీ స్లోగా లోడ్ అవుతుంది అంటే నీ ఉద్దేశం వెబ్సైట్ లో వాడి వెబ్సైట్ లో ఉన్న సర్వర్ యొక్క వాటి సర్వర్ స్లోగా ఉంది అర్థం అనమాట. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, వాట్ డస్ ద బ్రౌజర్ క్యాచ్ స్టోర్? మనం ఇంటర్నెట్ వాడుతున్నాం అనుకో, ఆటోమేటిక్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తూ ఉంటారు. ఆ హిస్టరీలో ఏమేమి ఉంటాయి అంటే ఏముంటుంది, బ్రౌజర్ క్యాచ్లో ఏముంటాయి అంటే నువ్వు ఏమేమి వెబ్సైట్స్ యాక్సెస్ చేసావు, ఎంతసేపు యాక్సెస్, అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. దాంట్లో లాగిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్. సో సిడి అయితే ఉండవు, ఓఎస్ కమాండ్స్ ఉండవు, స్ప్రెడ్షీట్ ఫార్ములాస్ ఉండవు. ఉంటే ఏముంటాయి, టెంపరీ వెబ్సైట్ డేటా ఫర్ ఫాస్ట్ లోడింగ్, లాగిన్ పాస్వర్డ్స్. ఈ రెండిట్లోనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయితే వెబ్ బ్రౌజర్ పాస్వర్డ్స్ సేవ్ చేయదు కాబట్టి ఆన్సర్ బీకి దగ్గరగా అనిపిస్తుంది. క్లియరా? సో మీరు చూసుకోండి, ఆన్సర్స్ 2 సేమ్ అయినప్పటికీ కూడా ఏది దగ్గరగా ఉందో అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఏ కుకీ ఇన్ వెబ్ బ్రౌజింగ్? కుకీ అంటే Sir, a small file storing user ఈస్ ఉన్నాయి కాబట్టి మీకు చూపించే అమెజాన్ అడ్వర్టైజ్మెంట్, మీ ఫ్రెండ్కి చూపించే అమెజాన్ అడ్వర్టైజ్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీరు ఎక్కువ బట్టలు చూస్తున్నారు అనుకో, సో మీకు బట్టల అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్ ఎక్కువ ఫోన్ చూస్తే వాటి ఫోన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే నువ్వు ఏది యాక్సెస్ చేస్తున్నావో దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చిన్న ఫైల్ లా తీసుకుంటే ఆ ఫైల్ తింటాడు. కుకీ అంటే బిస్కెట్. వాడి దగ్గర నుంచి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా తీసుకుంటాడు, తీసుకొని నీకు అడ్వర్టైజ్మెంట్స్ అని మార్చిస్తున్నాడు. దీన్నే ఇప్పుడు లేటెస్ట్ భాషలో ఈ కుకీని తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చూడని డిజిటల్ మార్కెటింగ్ అంటాడు. అంటే నీ దగ్గర 10 మంది యూజర్లు ఉంటే 10 మంది యూజర్లకి 10 డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ పంపిస్తావు. దేని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ దర్ యూజర్ ప్రిఫరెన్సెస్ అనమాట, కుకీస్ని బేస్ చేసుకొని. అట్లా సెపరేట్ పంపించడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి, వెన్ యూ యూజ్ ఇన్కాగ్నిటో మోడ్ ఇన్ వెబ్ బ్రౌజర్స్ వాట్ హ్యాపెన్స్? చాలా browsing history not saved. మోడ్ లో పెట్టారు, మీరు ఎవరికి కనపడను అనుకుంటారు. పాసిబిలిటీ ఉందా లేదా? Yes sir. బ్రౌజింగ్ హిస్టరీ నాట్ సేవ్డ్, ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజెస్, ఫైల్స్ ఆర్ పర్మనెంట్లీ హిడెన్. ఇంకోటి కూడా ఉంది, వర్డ్ ప్రాసెసర్ ఇంప్రూవ్స్. ఏది బెస్ట్? Browsing history is not saved. సేవ్ అవుతుంది అని నువ్వు అనుకుంటావు కానీ బట్ అడన్నీ సేవ్ చేస్తూనే ఉంటాడు, ఏ మోడ్ సేవ్ చేస్తాడు. Yes sir. యా. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ మెథడ్ ఈస్ బెస్ట్ టు ట్రాన్స్ఫర్ ఎ వర్డ్ డాక్యుమెంట్ ఓవర్ ది ఇంటర్నెట్ సెక్యూర్లీ?
ఇది చెప్తారా? Yes. మన దగ్గర వర్డ్ డాక్యుమెంట్ ఉంది, మనము వేరే వాళ్ళకి ఫ్రెండ్కి పంపించాలి సెక్యూర్గా, మధ్యలో ఎవ్వరు ఫైల్ యాక్సెస్ చేయకూడదు. ఏం చేయాలి? ఎన్క్రిప్షన్ టెక్నిక్ ఎన్క్రిప్టెడ్ ద్వారా ఫైల్ షేర్, అప్లోడ్ టు అన్సెక్యూర్ వెబ్సైట్, షేర్డ్ వయా పబ్లిక్ వైఫై. ఏ ఆన్సర్ ఏంటి? ఇస్తే మధ్యలో ఎవరు కూడా దాన్ని హ్యాక్ చేయలేరు అనమాట. విచ్ కంప్యూటింగ్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ ఎ సర్వే రిజల్ట్ అనాలిసిస్? దీనికి చెప్పండి ఆన్సర్. స్ప్రెడ్షీట్ కాదు సార్. ఏ స్కిల్ వాడతాము? మీరు అప్పుడప్పుడు మీకు ఫోన్లో వస్తూ ఉంటాయి సర్వేస్ అని చెప్పి వస్తూ ఉంటాయి. మీకు 18 years పైన ఉందా, మీకు పేపర్స్ అంటే ఎక్కువ న్యూస్ పేపర్స్ చూస్తారా, ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తారా, ఈ రకరకాల సర్వేస్ చేస్తూ ఉంటాడు. ఈ సర్వే చేయడానికి ఏ కంప్యూటింగ్ స్కిల్ కావాలి అని అడుగుతున్నాడు. చూడండి ఆన్సర్: వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్, ఇంటర్నెట్ సెర్చ్. స్ప్రెడ్షీట్ అదే సార్, ఎక్సెల్ సార్. కావాలి స్ప్రెడ్షీట్ డేటా మ్యానిపులేషన్ కావాలి. రిజల్ట్ అనాలిసిస్ చేయాలి అంటే మీకు ఎక్సెల్ షీట్స్లో నాలెడ్జ్ ఉండాలి అంటున్నాడు. క్లియరా? నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్ ఇన్ ఏ కంప్యూటర్? తేడా అని చెప్తారా? సార్ సేవ్ చేస్తే జస్ట్ నార్మల్ గా వితౌట్ ఎనీ నేమ్ సేవ్ అవుతుంది సార్. అదే సేవ్ యాజ్ అయితే మనకు నచ్చినట్టు ఒక పర్టికులర్ నేమ్ అనేది పెట్టచ్చు. సేవ్ యాజ్ అయితే మనకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవచ్చు. పాయింట్ కూడా రాసుకోండి. సేవ్ అంటే ఉన్న పేరుతోనే సేవ్ అవుతుంది, సేవ్ యాజ్ అంటే కొత్త పేరుతో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. వాట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ నాట్ క్లియరింగ్ బ్రౌజర్ క్యాచ్ రెగ్యులర్లీ? మీరు ఎప్పటికప్పుడు మీ బ్రౌజర్ లో యొక్క క్యాచ్ డిలీట్ చేయలేదు అనుకో, ఏమవుతుంది? సిస్టమ్ డాక్యుమెంట్ సెక్యూరిటీ, స్లో వెబ్ బ్రౌజింగ్ స్పీడ్, వర్డ్ ప్రాసెసింగ్ ఎర్రర్స్, ప్రెజెంటేషన్ స్లైడ్ మిస్అలైన్మెంట్. ఆన్సర్ ఏంటి? డిలీట్ చేసుకోకపోతే సిస్టమ్ స్లో అవుతుంది, ఫోన్ కూడా స్లో అవుతుంది అనమాట. స్లో వెబ్ బ్రౌజింగ్ స్పీడ్. కంప్యూటర్లో అయితే దీన్ని మనం టెంపరీ అంటారు, టెంపరీ ఫైల్స్ అంటారు. ఎప్పటికప్పుడు టెంపరీ ఫైల్స్ డిలీట్ చేయాలి. ఫోన్లో అయితే బై డిఫాల్ట్ గూగుల్ ఏం చేస్తుంటే ప్రతి 2 monthsకి 3 monthsకి ఆటోమేటిక్గా మీ బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తూ ఉంటుంది. బట్ మీరు మ్యాన్యువల్గా డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనుకుందాం. వాట్ ఈస్ ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఓవర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఫర్ ఎ సెమినార్? ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి. పీపీటీ బెటర్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ బెటర్? పీపీటీ బెటర్ సార్, ఎందుకంటే ఇప్పుడు సెమినార్ లో ఏది బెటర్ అంటే ఇగో ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్. ఎందుకు? లీనియర్ విజువల్ గా మనం కరెక్ట్ గా కంటెంట్ డెలివరీ చేయొచ్చు సార్. చూసే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది అండ్ ఇంటరాక్టివ్ గా వింటారు. ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ అడ్వాంటేజ్ అంటే ఇంటరాక్టివ్. నువ్వు చెప్పేది వాడికి, వాడు చెప్పేది నీకు క్లియర్గా అర్థం కావడం కోసం, విజువల్లీ ఎంగేజింగ్ ఉండడం కోసం పీపీటీకి వెళ్తాం. సో ఆన్సర్ ఏంటి? సో ఆప్షన్ బి. సో ఇక్కడతో అయిపోయింది నాన్న. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఈజీగా ఉందనుకుంటుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఐ విల్ బి టైపింగ్ మై ఈమెయిల్ ఐడి ఆల్సో. సో దిస్ ఈజ్ మై మెయిల్ ఐడి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఫోటో పెట్టుకోండి, రాసుకోండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు యూ కెన్ మేక్ ఏ వాట్సాప్ టు మీ. డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో ఫోన్ కాంటాక్ట్ చేసి డౌట్స్ అడగచ్చు, టెక్నికల్ ఏదన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేపు ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీకు చాలా క్వశ్చన్స్ ఉంటే వెరీ ఫస్ట్ మీరు ఎతకాల్సింది కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ ఎతకండి. ఫస్ట్ 5-10 నిమిషాల్లో ముందుగా 10 questions-కి 10 questions, 15కి 15 పెట్టేసేయండి. తప్పులేవు రైట్ అన్ని ఆల్మోస్ట్ పెట్టేస్తారు. ఒక్కొక్కటి 1 second 2 seconds చూసుకోండి. ఇవి ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. కామర్స్లో కొంచెం ట్రికీ క్వశ్చన్స్ థింక్ చేసి మిగతా చూడండి. అకౌంటింగ్ అవైతే కొంత మ్యాథమెటిక్స్ అది ఉంటుంది కాబట్టి, ఇవైతే మ్యాథ్స్ ఉంటుంది, జస్ట్ మైండ్ అప్లై చేయటమే. స్పాంటేనిటీ చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ ఇంటరాక్టివ్. నరేష్ గారు కంక్లూడ్ చేయొచ్చు.
ఓకే సార్, కంక్లూడ్ చేయండి సార్, మీరే host కదా, సో నేను end the session. Excuse me, sir. Okay sir, thank you sir. Excuse me, sir. Thank you, students. I thank all the Excuse me, sir. organizers for giving me this opportunity. Students, మంచి చెప్పమ్మా రేష్మా. స్కోర్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ నెంబర్ కూడా రిజల్ట్స్ పెట్టండి. Excuse me, sir. మంచిగా యూనివర్సిటీ ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను. Sir, first we have to do computer related question in exam. ఎగ్జాక్ట్లీ, అది బెస్ట్ ప్రాక్టీస్ We అన్నమాట. we have to start from computer questions only in examination hall. एग्जैक्टली रेशमा जी, पहले आपको का जो भी क्वेश्चन है उसको सॉल्व कीजिए ताकि ज्यादा मार्क्स आ जाएगा. उसके बाद जो भी अकाउंट्स का है, जो कॉमर्स का है, उसके बाद उसको कीजिए. उसका थोड़ा टाइम लगेगा और अपना माइंड थोड़ा अप्लाई करना है. कंप्यूटर रिलेटेड क्वेश्चंस का माइंड नहीं अप्लाई करने का. सिंपली यू कैन पुट द आंसर. फर्स्ट you try to solve all the computer related questions, then go for your regular questions. Sir, computer questions will be starting from first only, or it will be asked as last? Reshma ji, your question paper might be having different questions, but wherever the computer questions are there, you try to finish that block in the starting time only. సార్ అవి క్వశ్చన్స్ అన్ని ఒకే కాడ వస్తాయా లేకపోతే అట్లా వేరు వేరుగా వస్తాయా సార్? అర్థం కాల నరేష్, చెప్పు. సార్ ఇప్పుడు అవి క్వశ్చన్స్ కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక్క కాడనే వస్తాయా సార్ లేకపోతే వేరే వేరే అనదర్ వేరే వేరే కాడ వస్తాయా సార్? వేరు వేరు అంటే ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఒకేసారి వస్తాయని అడుగుతున్నారు. క్వశ్చన్స్ సీక్వెన్స్ వస్తాయా లేకపోతే ఒకటేసారి రావచ్చు, లేదా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండొచ్చు. ఒకవేళ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటే కొంచెం టైం పట్టచ్చు. ఒకే బ్లాక్ లో ఉంటే ట్రై టు ఫినిష్ ఇమీడియట్లీ. సార్ అదే సీక్వెన్స్ ఉంటే తొందరగా కంప్లీట్ చేయొచ్చు నో ఇష్యూస్ సార్. డిఫరెంట్ గా ఉన్నా సరే ఫస్ట్ వీటిని అటెంప్ట్ చేసుకోండి, మిగతా తర్వాత అటెంప్ట్ చేసుకోండి. ఓకే సార్. సార్ నాది బీకామ్ కంప్యూటర్ సార్, గ్రాడ్యుయేషన్. ఇది ఎంకామ్ ఎంకామ్ లో ఏది చూస్ చేస్తే బాగుంటుంది సార్? ఎంకామ్ కంప్యూటర్స్, ఎంకామ్ ఐఎస్? సార్ మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా పీజీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఫేవరెట్ జాబ్ ఏంటి? హెచ్ఆర్ లాగా వెళ్దాం అనుకుంటున్నారా, ఫైనాన్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మార్కెటింగ్ అనుకుంటున్నారా? మీ ఫేవరెట్ ప్రొఫెషన్ ఏంటి? మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పీజీ అది తీసుకోండి. మీరు ఫినాన్స్ తో ఆపర్చునిటీస్ దేనికి ఉన్నాయి సార్? ఎంకామ్ ఐఎస్ అండి సార్? ఎంకామ్ ఐఎస్ లేదంటే ఎంకామ్ ఫైనాన్స్, దానికి దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సార్? మీరు ఎంకామ్ ఫైనాన్స్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలా కాకుండా ఒక కార్పొరేట్ జాబ్లో ఇఫ్ యూ ట్రై టు వర్క్ యాజ్ అన్ హెచ్ఆర్, అంటే హ్యూమన్ రిసోర్స్ సెలక్షన్, ఇంటర్వ్యూస్ చేయడం ఇట్లాంటిది గో ఫర్ హెచ్ఆర్. అలా కాకుండా టీమ్ని మేనేజ్ చేయాలనుకుంటే గో ఫర్ యాజ్ ఏ మేనేజ్మెంట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ కన్సర్న్ పీజీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. వెరీ గుడ్. సో యూ కెన్ రైట్ టు మీ. నా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంది. యూ కెన్ స్పీక్ టు మీ, యూ కెన్ రైట్ టు మీ. థ్యాంక్ యూ నన్ను. ఆల్ ద బెస్ట్. హోప్ మీరు అందరికీ కూడా మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.